థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. ஸோ எனக்கு தெரிஞ்சு அநேக வருஷமாக வரணும் చీరాలకు வரணும் ప్రయాసపట్టు ప్లాన్ పోட்டு వర முடியாமல் ఆச்சு. చాలా సంవత్సరాలుగా చీరాల రావాలని, ఇక్కడికి వచ్చి దేవుని మాటలు అందించాలి, మిమ్మల్ని అందరినీ సంఘం చూడాలని ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నాం, కానీ కుదరలేదు. ஒவ்வொரு டைமும் அங்கே குண்டூருக்கு வரும்போது தம்பி சொல்வாப்புல சீராலாக்கு போகலாம். நான் நம்மளுக்கு எனக்கோ ஒரே ஆசை சீராலா பார்க்கணுன்னு, ஆனால் ஒரு தடவையும் வர முடியல. ప్రతిసారి వచ్చేటప్పుడు నేను అన్నతో చెప్తాను, అన్న ఒక్కసారి వాటర్ మన సంఘానికి వెళ్దాం రండి అని చెప్తా ఉంటాను. అన్నకి తీరిక ఉండేది కాదు, ఆయన వచ్చినా ఒకరోజు ఉండి వెంటనే వెళ్ళిపోయేవారు, వెసులుబాటు ఉండేది కాదు. அது போக ஒரு சண்டே கூட அப்பாவுடைய சபையில் நான் இருந்ததில்லை. నాన్నగారి సంఘంలో ఒక ఆదివారం కూడా ఉండింది లేదు, ఉండటానికి అంత టైం అవకాశం దొరకలేదు. பட் இந்த முறை எதுவுமே பிளானே பண்ணல, ஆனால் எல்லா பகுதிக்கும் கர்த்தர் கொண்டு வந்திருக்கிறார். ఈసారి ఎలాంటి ప్లాన్ చేయలేదు, కానీ అన్ని స్థలాలకు రావటానికి దేవుడు ఈసారి సహాయం చేశారు. நான் ஆழமாக விசுவாசிக்கிறேன், இது கர்த்தருடைய மிகப்பெரிய திட்டம். నేను చాలా లోతుగా నమ్ముతున్నాను, ఏదో ఒక గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది మేము ఇక్కడికి రావటం. ஆமென். ఆమేన్. மீண்டும் தகப்பனுடைய ஊழியத்தில் கனெக்டிவிட்டி ஆண்டவர் ஏற்படுத்துகிறார்ன்ற ஆழமான ஒரு ஆவியில் நான் உணர்கிறேன். నా ఆత్మలో తండ్రి గారి చేసిన సేవ పరిచర్య ప్రాంతాలలో మరలా వచ్చి నేను పని చేయటానికి దేవుడిచ్చిన కృపా బాహుల్యాన్ని బట్టి నిజంగా చాలా సంతోషిస్తున్నాను. இந்த திருசபையும் அற்புதமான ஊழியக்கார பார்ப்பதில் ரொம்ப மனமகிழ்ச்சி. సంఘాన్ని, మిమ్మల్ని, దైవ సేవకులను చూడటం నిజంగా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. நேற்று அவருடைய வீடியோ நான் பார்த்துட்டு ஷாக் ஆகி போயிட்டுருக்கிறேன். నిన్నటి దినం ఆయన గారి వీడియో చూసి నేను అల్లాడిపోయాను. నేను భయపెట్టిస్తారు ఆయన. கானா ஊரில் அவர் செய்யக்கூடிய ஊழியம், பிரயாணங்கள், அந்த வீடியோ பார்த்துட்டு இந்த சின்ன வயசில் கர்த்தருக்கு என்ன இப்படியா ஒரு வைராகியன்றதை நினைக்கும் போது நான் அவர் மூலிமா இன்ஸ்பயர் ஆகிறேன். నేను వారు చేస్తున్న పరిచర్య ఇక్కడ కానివ్వండి, కానాలో కానివ్వండి, వారి చిన్న వయసులో దేవుని కొరకు ప్రయాసపడి చేస్తున్న ఈ పరిచర్యను చూస్తున్నప్పుడు ఇది నాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది. చాలా 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 ప్రోత్సాహకరంగా ఉంది. ఆమేన్. அதாவது மந்த்லி உனக்கு 1 lakh கொடுக்குறோம், இந்த ஆர்கனைசேஷன் உங்களுக்கு ப்ரொவைட் பண்ணுதுன்னா ஏதோ போயிட்டு வரலாம். చూడండి, సంవత్సరానికి ఒకసారి ఒక సంస్థ, ఏదైనా ఒక సంస్థ మనకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఏదైనా సహాయం చేస్తుంది, ఏదైనా ఇస్తుందంటే అట్లా పోయి కష్టపడి పని చేయొచ్చు. இல்லை போகிற இடத்துல எனக்கு ఆదాయం இருக்குனாலும் போகலாம். వెళ్ళే స్థలంలో నాకు అట్లాంటి ఆదాయాలు ఏమన్నా ఉన్నా కానీ పోవచ్చు. எந்த எதிர்பார்ப்பும் இல்லாமல், ఎలాంటి ఎదురు చూపు లేకుండా அங்கே போகிறாரு நினைக்கும் போது, అక్కడికి ప్రయాసపడి పరిగెత్తుతున్నారు, అక్కడ వెళ్ళి పని చేస్తున్నారు అన్నప్పుడు கர்த்தர் மேலே அவர் கொண்டிருக்கிற அநேக காரியங்களை என்னால் உணர முடிகிறது. దేవుని కొరకు ఆయన ఎటువంటి రీతిలో పని చేయాలని రోషం కలిగి ఉన్నాడని నాకు అప్పుడు అర్థమైంది. நான் உறுதியாக சொல்கிறேன், இந்த மாலை வேலையில் నేను చాలా నిశ్చయంగా చెబుతున్నాను, கர்த்தருக்காக எடுத்து வச்ச ஒவ்வொரு படிக்கும் ஆண்டவர் பிரதிபலனை உங்களுக்கு தரக்கூடியவராக இருக்கு. ప్రభు కొరకు మీరు తీసి పెడుతున్న ప్రతి ప్రయత్నం, ప్రతి అడుగులో దేవుడు ప్రతిఫలాన్ని గొప్పగా దయచేస్తాడు. யார் பார்த்தாங்களோ இல்லையோ, ఎవరు చూసారో లేదో మీ ప్రయాసను கர்த்தர் உங்களுடைய ஒவ்வொரு படியை பார்த்திருக்கிறார். ప్రభు మీ ప్రతి ప్రయాసను చూసి ఉన్నాడు. உங்களுடைய உண்மைக்கும் உத்தமத்துக்கும் ஏற்ற பலனை கர்த்தர் தருவார். మీ యథార్థతకు, నమ్మకత్వానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో నా ప్రభువు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్తున్నారా? గట్టిగా చెప్దాం ఆమెన్. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. அவருக்காக எடுத்து வைக்கிற ஒவ்வொரு படிக்கும் நிச்சயம் பலனுண்டு. ఆయన కొరకు మీరు అడుగులు తీసిపెట్టేటప్పుడు దానిలో గొప్ప ప్రతిఫలాలు ఉంటాయి. கர்த்தர் அதுக்குரிய கனத்தை கொடுக்கக்கூடியவர். దేవుడు దానికి సంబంధించిన ఘనతను మీకు దయచేస్తాడు. ஆமென். ఆమేన్. ஸோ 2.5 வருஷம் கர்நாடகா முழுவதும் நாங்கள் நடந்தோம். 2.5 సంవత్సరాల పాటు కర్ణాటక ప్రాంతమంతా నడిచి తిరిగి ప్రార్థనలు చేశాం. ஸோ இன்றைக்கு ஆண்டவர் கர்நாடகா நடந்த உங்களை பார்த்து உங்கள் கரத்தில் தேசத்தை கொடுக்குறேன்னு எங்களை தேசத்துக்குள்ளே கொண்டு போய் கொண்டிருக்கிறார். కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే సేవ చేస్తున్న మమ్మలను చూసి దేవుడు
మీ చేతికి కర్ణాటక అని కాదు, దేశమునే మీ చేతికి ఇస్తున్నానని చెప్పి ఇప్పుడు దేశ నలుమూలలకు దేవుడు మమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాడు. ஆண்டவர் அந்த உண்மையை பார்க்கிறார். దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. தேவனுக்காக நிற்கக்கூடிய లాభం ఎదుర్పార్కాத ஒரு இருதயத்தை பார்க்கிறார். లాభము ఎదురు చూడని ఒక మనస్సును దేవుడు చూసి మనల్ని లేవనెత్తుతాడు. நம்ம படுகிற ஒவ்வொரு பிரயாசமும், அவருக்காக எடுத்து வைக்கிற ஒவ்வொரு படியும் கர்த்தர் நிச்சயமாய் பார்த்திருக்கிறார். ఆయన కొరకు పడుతున్న ప్రతి ప్రయాస కానివ్వండి, ఆయన కొరకు మనం పెడుతున్న ప్రతి అడుగు కానివ్వండి, దాన్ని చూసి ఆయన ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. அவருடைய கணக்குல எல்லாமே சேகரிக்கப்பட்டிருக்கு. ప్రతిదీ ఆయన లెక్కలో రాయబడి ఉంది. ஹல்லேலூயா. హల్లెలూయా. உங்க பாஸ்டருடைய எல்லா காரியங்களும் அவருடைய கணக்குல இருக்கு. మీ దైవజనులు దేవుని కొరకు ఏమేమి చేస్తున్నారో అవన్నీ దేవుని లెక్కలో ఉంది. அது ஏற்ற நாளில வெளிரங்கமாகும். అది తగిన సమయంలో బహిరంగ ఫలాలతో బయటికి రాబోతుంది. బహిరంగ పడి బయటకు రాబోతున్నది. అది బహిరంగముగా బయటికి ప్రతిఫలాలు రాబోతున్నాయి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தர் நல்லவராய் இருக்கிறார். ప్రభు మంచివాడై ఉన్నాడు. సో இன்னைக்கு லூக்கா 5ஆம் அதிகாரத்துக்குள்ள நம்ம போறோம். లూకా సువార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళబోతున్నాం. லூக்கா சுவிசேஷம் 5ஆம் அதிகாரம். లూకా సువార్త 5వ అధ్యాయం. இந்த 5ன்ற எழுத்து எபிரிய மொழியில 5ன்னா என்னன்னா கிருபைன்னு அர்த்தம். హీబ్రూ భాషలో 5 అనగా దాని అర్థము సాదృశ్యం ఏంటంటే కృప అని అర్థం. చెప్పండి ఏం అర్థము? 5னால கிருபை. 5 అంటేనే కృప. இன்றைக்கு அதை பத்தி தான் நம்ம பார்க்க போறோம். ఈరోజు మనం దాని గురించే చదవబోతున్నాం. ஒரே சாப்டர்ல ఒకే అధ్యాయంలో ஒரு வார்த்தையை நம்ம வேகமா பார்க்க போறோம். ప్రతి ఒక్కొక్క మాటను మనము చూడబోతున్నాం. முதலாவது வசனத்தை வாசிக்கலாம். మొదటి వచనం చూడండి అమ్మా. போதுங்க. இந்த இடத்துல என்ன பண்ணப்படுகிறது? முதலாவது ఇక్కడ ఏం చేయబడుతుందండి? మొదటిగా ఏం రాయబడింది? దేవునుடைய వార్తயை, దేవుని యొక్క వాక్యమును இங்க அவர் வார்த்தையை சொல்ல சொல்ல மக்கள் அதில் ஈர்க்கப்படுறாங்க. ఆయన వాక్యమును ప్రకటించే కొలది ప్రజలు దానికి ఆకర్షించబడుతున్నారు. అనేక திரளான கூட்ட மக்கள் வர ஆரம்பிக்கிறாங்க. జన సమూహములో ఆయన యొద్దకు తండోపతండాలుగా వస్తున్నారు. సో இன்னைக்கு நம்முடைய இந்த கிறிஸ்துவ உலகத்தில், ఈ క్రైస్తవ ప్రపంచంలో అనేక நல்ல పాటల్களை పాடுறாங்க. ఈరోజు ఎక్కువ మంది పాటలు బాగా పాడుతూ ఉన్నారు. நல்ல விஷயம், మంచిది. ஆனால் பாட்டே பாடிட்டு இருக்கக்கூடாது. కానీ జీవితకాలం అంతా చచ్చిపోయేదాకా పాటలే పాడుతూ ఉండకూడదు. இல்லை, అవునా? పాடுறது நல்லது, పాడటం మంచిది, బట్ పాడిட்டே இருக்கக்கூடாது. కానీ పొద్దుగూకులు ఇక సచ్చిందాకా పాడుతానే ఉండకూడదు. அது எக்ஸ்பெஷல் நம்ம ஆந்திரா క్లైమేట్లో, ప్రాముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ జబ్బు ఎక్కువగా ఉంది. పాస్టర్ అమ్మానెல்லாம் அவங்க వేరే పాడుறவங்க தான். పాస్టర్మ గారు అని అంటేనే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ శాతం పాట పాడతారంటారు. వేరే పాడుறது ఒట్టిగా పాటకే వాళ్ళకి అవకాశం, వాళ్ళకి పాటల వరకే వాళ్ళని పరిమితం చేస్తారు. அப்படியாப்பட்ட ட்ரெடிஷனல் எல்லாம் இந்த நாளில் உடைக்கப்படணும். అలాంటి పారంపర్యాచార పద్ధతులు ఈ కడవరి దినాల్లో విరగొట్టబడాలి. యేసు నామத்தில் இந்த திருச்சபையில் அப்படியாப்பட்ட கலாச்சாரங்கள் உடைக்கப்படட்டும். ఈ సంఘములో అలాంటి పారంపర్యాచారంగా వస్తున్న క్రైస్తవ విధాన పద్ధతులు విరగొట్టబడును గాక. நம்ம சபையில் திருச்சபையில் சின்ன பிள்ளைங்க கூட எழுந்து பிரசங்கிக்கணும். మన సంఘములో ఆఖరికి సండే స్కూల్స్ పిల్లలు సైతం లేచి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించే స్థాయికి రావాలి. ஏனென்றால் இந்த முதலாவது வசனத்தை சொல்லுது, அவர் வார்த்தையை சொல்லி நிற்கும்போது பெரிய நெருக்கம் உண்டாகிறது. ఎందుకనంటే ఆయన వాక్యము ప్రకటిస్తున్నప్పుడే, వాక్యము చెప్పుతున్నప్పుడే జన సమూహములుగా పరిగెత్తుకొని వస్తున్నారు. இன்னொரு முறை அந்த வார்த்தையை வாசிங்க சத்தமா. ఇంకొకసారి ఆ మాట గట్టిగా చదవండి. దేవుని వాక్యం వినుచు, దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా
போதுங்க. ஜன சமூகம், பெரிய கூட்டம், గొప్ప విస్తార జన సమూహము கர்த்தருடைய வார்த்தைக்காக வந்திருக்கிறது. వారు దేవుని వాక్యము కొరకు వచ్చారు. இன்றைக்கு திருச்சபையில என்ன தேவைனா, ఈ రోజు సంఘములో ఏం అవసరం చెప్పండి? அதிகமான நேரம் கர்த்தருடைய வார்த்தை. ఎక్కువగా సంఘానికి అవసరమైనది దేవుని వాక్యం. வார்த்தைக்குள்ள இருக்கக்கூடிய ரகசியங்கள், వాక్యములో ఉన్న రహస్యాలు సంఘానికి కావాలి. வார்த்தையில் உள்ள வெளிப்பாடுகள் தேவை. వాక్యములో ఉన్న ప్రత్యక్షత సంఘానికి కావాలి. வார்த்தை மத்ததான் ஜனங்களை ஈர்க்கக்கூடியதா இருக்கு. వాక్యము మాత్రమే ప్రజలను ఆకర్షిస్తుంది. ஆமென். ఆమేన్. பாட்டு அந்த நேரத்துக்கு நல்லா இருக்கும், పాట పాడేటప్పుడు ఆ టైంకి బాగుంటుంది, மியூசிக் ஹெவியா இருக்கும், మ్యూజిక్ సంగీతం ఆ పాటకి తగినట్టు ఉన్నప్పుడు అది వినటానికి వినసంపుగా ఉంటుంది. எக்கோ வைக்கலாம், ఎక్కువ పెడతారు, மின்னல் சவுண்ட் கூட வைக்கலாம், ఆ పిడుగులు ఉరుములు అన్నీ వస్తుంటాయి. நம்ம டுமில்னெல்லாம் வச்சு இதுவா இருக்கும், எஃபெக்டிவா இருக்கும். మంచి ఎఫెక్ట్తో పాట వస్తూ ఉంటుంది. அந்த நேரத்துக்கு மாத்திரம் தான் అది ఆ టైంకి ఆహ్లాదంగా ఉంటుంది. ஆனா கர்த்தருடைய வார்த்தையோ, అయితే దేవుని వాక్యము அது காலமாய் உறுதி అది பண்ணப்படக்கூடியது. కాలముల పాటు మన జీవితంలో కార్యము చేసేదిగా தொடர்ந்து அது ఉంది. என்னோட பேசிக்கொண்டே இருக்கும், అది నాతో మాట్లాడుతూనే ఉంటది. அது என்னை உயிர்ப்பிக்கும், అది నన్ను அது జీవింపజేస్తుంది, என்னை பலப்படுத்தும், అది నన్ను బలపరుస్తుంది, என்னை வழி நடத்தும். అది నన్ను నడిపిస్తుంది. ஆமென். ఆమేన్. அப்போ இன்னைக்கு திருச்சபையில மக்கள் வரதுக்கு ஒரே காரியம் என்னன்னா கர்த்தருடைய வார்த்தை. సంఘములోకి ప్రజలు రావటానికి అవసరమైనది ఏంటంటే దేవుని వాక్యం. இந்த சர்க்கரை இருந்தா எறும்பு வந்துடணும். చూడండి, పంచదార ఉంటే చీమలు ఆటోమేటిక్గా వస్తాయి. அது பூமியுடைய பிரின்சிபல். అది భూలోక సంబంధమైన విధానం, அதை மாற்றவே முடியாது. దాన్ని మార్చలేము. எங்கன்னா போடுங்க சர்க்கரை, మీరు పంచదార ఎక్కడైనా పడేయండి, என்ன వరం? ఏమొస్తాయి? చీమలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? చీమలు ఎక్కడ నుండి వస్తాయి చెప్పండి? భూమిలో నుండా? తర్వాత భూమిని తవ్వి చూద్దామా? చెప్పండి. ఓకే ఓకే, రైట్ ఆన్సరే. சர்க்கரை போட்டா భూమిలోందు వరకు ఎరుంబు, சர்க்கரை போட்டா எறும்பு வந்துடும், அது நியமம். పంచదార వేస్తే చీమలు వస్తాయి, అది పద్ధతి, విధానం. అది ఎక్కడి வருது? ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుండి వస్తుంది? భూమి నుండి. ఓకే, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా వేరే ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? భూమేనా? ఆన్సర్ లేదు దానికి. మీరు ఎంతైనా చూడండి, దానికి సమాధానం దొరకదు మీకు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంది అది. అది ఆడబడితే ఆడ నుండి వస్తుంది, మనకి ఏం తెలుసు? அதை தேடினே போனா దాన్ని మీరు ఎత్తుక్కుంటా పోతే எங்கெங்க ஏறி இறங்கி నుండో వస్తుంది. అసలు దానికి லைனா கியூவா வந்துட்டு இருக்கும், అది లైన్గా క్యూగా వస్తా ఉంటది. லைனா வந்துட்டு இருக்கோம், இப்படி ஏறி இறங்கி அப்படி ఎక్కి దిగుతూ వస్తా ఉంటది. சர்க்கரை இருந்தா எறும்பு வரணும்ன்ற ஒரு பிரின்சிபல் இருந்தா, పంచదార ఉంటే చీమలు వస్తాయన్న పద్ధతి ఉన్నప్పుడు, கர்த்தருடைய வார்த்தை இருந்தா ஜனங்க வரணும்ன்ற நியமம் இருக்கும். వాక్యము ఉంటే ఖచ్చితంగా ప్రజలు అక్కడికి రావాల్సిందే. అంతే. ఎందుకు? ஆண்டுடைய வார்த்தை தேனிலும் இனிமையானது. దేవుని వాక్యము జుంటే తేనె దారల కంటే మధురమైనది. அப்போ மக்கள் வருவாங்களா? வந்தே தீருவாங்க. ప్రజలు వస్తారా అండి? ఒట్టి వాక్యం చెప్తే అంటే ఖచ్చితంగా వాక్యం కోసం వస్తారు పరిగెత్తుకొని. எங்கிருந்து வராங்க? ఎక్కడి నుండి వస్తారు? எங்கெங்கந்தோ வராங்க, ఎక్కడెక్కడెక్కడి నుండో వస్తారు. ஆமென். ఆమేన్. அப்போ இந்த இடத்துல இயேசு சுவாமி வார்த்தையை கொடுத்து கொண்டிருக்கிறார். అయితే ప్రభు ఇక్కడ మాట ఇస్తున్నారు, వాక్యం ఇస్తున్నారు. மக்கள் எங்கெங்கந்தோ வராங்க, ప్రజలు ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు. நீங்க வார்த்தையை சொல்லக்கூடியவங்களா மாறணும், మీరు వాక్యమును చెప్పే వాళ్ళుగా మారాలి, வார்த்தையை படிக்கக்கூடியவங்களா மாறணும், మీరు వాక్యమును చదివే వాళ్ళుగా మారాలి, வார்த்தையை மனப்பாடம் செய்து அதே தியானமா அதே ஜபமா மாறணும். వాక్యమును మీరు బయాట్ చేసి మీరు దాన్ని అలాగనే ధ్యానం చేసేవారిగా ఉండాలి. அதே உங்களுடைய ஜபமா இருக்கணும். మీ వాక్యమే, మీ వాక్య ధ్యానమే ప్రార్థనగా ఉండాలి. ஆமா, வார்த்தை இல்லாம 1 மணி நேரம் ஜெபித்தாலும் அது வீண் தான். మీరు వాక్యాన్ని ఉచ్చరించకుండా, వాక్యం చెప్పకుండా గంట సేపు చేసినా గానీ అది వ్యర్థమైన ప్రార్థన. వార్తయోட 1 నిమిషం நீங்க ஜெபித்தாலும் அது పవర్ఫుల్ இருக்கும். వాక్యముతో 1 నిమిషం ప్రార్థించినా అది శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునుడి వార్త நமக்கு ரொம்ப முக்கியம். దేవుని వాక్యం మనకి చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు நமக்கு சொல்லி தராரு. ప్రభుని యేసుక్రీస్తు నేర్పిస్తున్నారు. ఓకే, రెండోది వార్తకు వాంగ. 2వ వచనం చదవండి. చూచెను. இப்போ அந்த 2 படகு அவர் பார்க்கிறாரு. ఆయన ఈ 2 దోణలను చూస్తున్నాడు. 2 దోణి என்ன பண்றாரு? ఏం చేస్తున్నాడమ్మా?
చూచెను. அவர் ஒரு காரியத்தை பார்த்தா நிச்சயமா ஒரு மாற்றம் வந்தே தீரும். ఆయన గనక ఏదన్నా చూడటం ప్రారంభించాడంటే అక్కడ ఏదో చేయబోతున్నాడు, ఏదో మార్పు తీసుకురాబోతున్నాడు అని దాని అర్థం. அவர் కన్నుకు நீங்க పట్టింగినాలే ஒரு అద్భుతం நடக்கும். ఆయన కనుచూపు మీ మీద పడిందంటేనే మీ జీవితంలో ఏదో జరగబోతుందని దాని అర్థం. ஆமென். ఆమేన్. அவர் போயிட்டு இருக்கிறாரு. ఆయన వెళుతూ ఉన్నాడు. 38 வருஷமா ஒருத்தன் படுத்து இருக்கிறான். 38 సంవత్సరాలుగా ఒక మనిషి కోనేటి దగ్గర పండుకొని ఉన్నాడు. அவன் படுத்து இருக்கிறான், அவர் కన్నుకు పట్టాன். అతడు పండుకొని ఉన్నాడు, ఆయన కళ్ళకు కనబడ్డాడు. 38 வருஷ பிரச்சனை பலத்தை பார்க்கிலும் 38 సంవత్సరాలుగా ఉన్న సమస్య యొక్క బలము కంటే அவருடைய பார்வைக்கு பட்டதுடைய வல்லமை அதிகமா இருக்கு. ఆయన కంటి చూపుకు అతడు కనబడిన వెంటనే జరిగిన కార్యం చాలా గొప్పదై ఉన్నది. அவர் ஒரு திருமணத்துக்கு போயிருக்கிறாரு. ఆయన ఒక వివాహానికి వెళ్ళాడు. கை கழுவுறதுக்கு கால் கழுவுறதுக்குன்னு வச்சிருந்த கச்சாடிகள் அங்க இருந்தது. అక్కడ చేతులు కాళ్ళు కడుక్కునేటటువంటి ఒక రాతి బాణలు ఉన్నాయి. அவர் பார்வை அது மேல பட்டது. ఆయన చూపు ఆ బాణల మీద పడ్డాయి. அந்த பார்வை పట్టவுடனே அது అద్భుతமா మారదు. ఆయన చూపు దాని మీద పడగానే అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. மாலை வெள்ள அவருடைய பார்வை உங்க மேல பட்டது என்றால் ఈ సాయంత్రపు వేళ ఆయన కనుదృష్టి మీ మీద పడిందంటే சொல்லுங்க, அவருடைய பார்வை மேல பட்டு இருக்குது. అందరూ గొంతెత్తి చెప్పండి, ఆయన చూపు నా మీద పడింది. இன்னொரு முறை சொல்லுங்க, ఆయన చూపు నా మీద పడింది. ఆయన చూపు నా మీద పడింది. ஆமா, அவர் என்ன பார்த்தாருன்னா நான் అద్భుతமா మారిடுவேன். ఆయన నన్ను చూచాడంటే నా జీవితం అందరికి ఒక అద్భుతంగా కనబడుతుంది. என்ன யார் பார்க்கறாங்க பார்க்கல, அது பிரச்சனை இல்லை. నన్ను ఎవరు చూస్తున్నారు చూడట్లేదు పట్టించుకుంటున్నారు, ఇది అవసరం లేదు. அவர் பார்வைக்கு நான் படணும். ఆయన చూపులో నేను తగలాలి. அவர் பார்வையில நான் இருக்கணும். ఆయన చూపులో, ఆయన చూపుల పరిధిలో నేను ఉండాలి. இந்த 3வது மாதம் 3வது நாள் இரவுல உங்களை பார்த்து சொல்றேன். ఈ 3వ నెల ఈ 3వ దినపు రాత్రి మిమ్మల్ని చూసి చెప్తున్నాను, அவருடைய பார்வையில நீங்க பட்டிருக்கிறபடியால మీరు ఆయన కనుచూపులో ఉన్నారు గనుక உங்க வாழ்க்கைன்னு ஒரு மிகப்பெரிய திருப்பு முனி அவர் ஏற்படுத்தக்கூடியவராக జీవితమును మరో మలుపుకి ఈ రాత్రి నా దేవుడు తిప్పునుగాక. இது வரைக்கும் நீங்க பார்க்காத అనేక நன்மைகளை பார்க்க போறீங்க. ఇది వరకు మీరు చూడని మేలులు ఈ రాత్రి చూడబోతున్నారు. ஏனென்றால் அவருடைய பார்வை உங்க மேல பட்டிருக்கிறது. ఎందుకంటే ఆయన చూపు మీ మీద పడి ఉన్నది. நடக்க முடியாத இருந்தீங்கன்னா உங்களை நடக்க வைக்கக்கூடியவராக இருக்கிறார். ఒకవేళ నడవలేని స్థితిలో ఉంటే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. வெறும் தண்ணீரா நீங்க இருந்தீங்கன்னா அதை ருசியான ரசமாய் அவர் மாற்றக்கூடியவராக మీరు இருக்கிறார். ఒట్టి నీళ్లుగా ఉన్నట్లయితే మిమ్మల్ని రుచికరమైన ద్రాక్ష రసముగా మార్చగల దేవుడు ఆయన. ஏனென்றால் நான் அவருடைய பார்வைக்கு பட்டிருக்கிறேன். ఎందుకంటే నేను ఆయన కన్ను దృష్టిలో ఉన్నాను. ஆமென். ఆమేన్. அவர் அந்த படகை பார்த்தாரு. ఆయన ఆ దోణిని చూశాడు. ఆయన ఆ దోణిని చూశాడు. அந்த படகை பார்த்தாரு பாருங்க. ఆ దోణిని చూశాడు. அந்த படகை பார்த்தாரு. ఆ దోణిని చూశాడు. ஒரு மிகப்பெரிய மாற்றம் உண்டாகிறது. ఆ దోణిని చూసిన వెంటనే ఒక గొప్ప కార్యం అక్కడ జరుగుతుంది. வெறுமையான படகு, అది ఖాళీగా ఉన్న ఒక ఓడ, ஒன்றும் இல்லாத படகு, అది ఏమీ లేని ఒక దోణి. இந்த இரவு அப்படி யாராவது இருப்பீர்கள் என்றால், ఒకవేళ ఈ రాత్రి ఆ పరిస్థితిలో ఎవరైనా ఏమీ లేని రిక్త స్థితిలో ఉన్నట్లయితే ஆண்டவரை பார்த்து சொல்லுங்க, உங்க பார்வை மேல படட்டும் ஆண்டவரே. దేవుని వైపు చూస్తూ చెప్పండి, ప్రభువా నీ కను చూపు నా మీదకి రానివ్వండి. ஆமென். அடுத்த வரி சொல்லுகிறது, ఆ తర్వాత మాట అంటుంది, அவருடைய பார்வை பட்டவுடனே, ఆయన చూపు పడిన వెంటనే, வாசிங்க அது చదవండి. జాలరులు ఓకే పోదాం. அதில் என்னவா யாரை பார்த்தாரா அவரு? ఆయన ఎవరిని చూశారంట అక్కడ? நீங்கள் யாருன்னா அப்படி இருக்கிறீங்களா? ఇక్కడ ఎవరైనా జాలరులు ఉన్నారా? మొత్తం వాళ్ళేనా? ఆమేన్. మనం అందరం జాలరులమే. அப்படின்னா உங்களுக்காக தான் இந்த மெசேஜ். అట్లయితే ఈ వర్తమానం మీకు సంబంధించే, అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా రెండు కలిపి మీకే ఈ వర్తమానం. హల్లెలూయా. హల్లెలూయా. கடந்த நாளில் கர்த்தர் இதை எனக்கு பேசினாரு. గత దినముల్లో, గత కొన్ని దినాలకు ముందు దేవుడు వ్యక్తిగతంగా ఇది దైవజనులతో మాట్లాడిన ఒక ప్రవచనం. இந்த இரவு வேளையில சரியான நபர்களுக்கு சரியான வார்த்தை அவர் கொடுக்கக்கூடியவராய். అయితే ఈ రాత్రి సరి అయిన వ్యక్తులకు సరి అయిన మాటగా ఈ వాక్కును దేవుడు అందజేస్తున్నారు.
జాలరులు. జాలరులు. నాனும் உங்களோட ஒரு జాలరులువా இருக்கிறேன். నేను కూడా మీతో పాటు ఒక జాలరిగా ఉన్నాం మేము కూడా. ఓకే, ఒరే వార్తలో சொல்லுங்க జాలరులుனா என்ன? ఒక్క మాటలో చెప్పండి జాలరులు అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పండి. మీన్ పిడిగిరాము. நான் பிடிக்கிறவன். నేను పట్టుకునేవాడిని. పట్టుకొన్నవాడి. சொல்லுங்க, நான் பிடிக்கிறவன். అందరూ చెప్పండి నేను పట్టుకునేవాడను. இன்னொரு வாட்டி சொல்லுங்க. ఇంకొకసారి చెప్పండి నేను పట్టుకునేవాడను. இன்னொரு வாட்டி சொல்லுங்க. ఇంకొక పర్యాయం చెప్పండి నేను పట్టుకునేవాడను. குட்டி பசங்களாம் சத்தமா சொல்லுங்க. చిన్నపిల్లలు గట్టిగా చెప్పండి అమ్మా నేను పట్టుకునేవాడని చెప్పండి. ஆமாம், வெறும் மீன்களை பிடிக்கிறது மாத்திரம் என்ன அழைக்கல. కేవలము చేపలు పట్టుటకు మాత్రము నన్ను పిలవలేదు. வேறு அநேக காரியங்களை பிடிக்கும்படியா கர்த்தர் நம்மை அழைத்திருக்கிறார். అనేకమైనవి పట్టుకొనున్నట్లుగా ప్రభువు నన్ను ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. பிடிக்கும்படியா கர்த்தர் நம்மை அழைத்திருக்கிறார். మనము కొన్నిటిని పట్టుకొనుటకు దేవుడు మనల్ని పిలిచాడు. பிடிக்கத்தக்கதான ஒரு கிருபை, ஒரு அபிஷேகம் ஆண்டவர் நம்ம மேல வைத்திருக்கிறார். కొన్నిటిని పట్టుకొనుటకైన ఒక ప్రత్యేక కృపను అభిషేకాన్ని దేవుడు మన మీద ఉంచాడు. అనేక முறை பிசிக்கலான காரியத்தை வச்சு ஸ்பிரிச்சுவலா அவர் போதிப்பாரு. అనేక సందర్భాల్లో భౌతికమైన విషయాలను తీసుకొని ఆత్మీయంగా ప్రభు బోధిస్తారు. அதனால உங்களுடைய தொழில்ல இருக்கும்போது சில நிறைய ஆவிக்குரிய பார்வையோடு அதை பார்த்து பேச ஆரம்பிக்கணும். మీ యొక్క వృత్తిలో ఉన్నటువంటి సమయంలో కొన్ని భౌతిక పరిస్థితులను చూసి దాన్ని ఆత్మీయ కోణంలో తీసుకొని మాట్లాడాలి. ఆమేన్. ఆమేన్. என்ன சொன்னீங்க அந்த வார்த்தை? జాలరులు. జాలరులు. ఆమేన్. ఆమేన్. నేను ఒక జాలరులు. నేను ఒక జాలరిని. పట్టుకొనేవాడు. నేను పట్టుకొనేవాడను. நீங்க மீன்களை பிடிக்கிறீங்க, మీరు చేపలు పడుతున్నారు. நாங்க தேசத்தை பிடிக்கிறோம். మేము దేశాన్ని పట్టుకుంటున్నాం. நாங்க மாநிலத்தை பிடிக்கிறோம். మేము రాష్ట్రాలను పట్టుకుంటున్నాం. மக்களை பிடிக்கிறோம். ప్రజలను పట్టుకుంటున్నాం. హల్లెలూయా. 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 విడుదల ఇల్లాదరుங்களை பிடிக்கிறோம். మేము ఎవరైతే బంధించబడి విడుదల లేకుండా ఉన్నారో మేము వాళ్ళని పోయి పట్టుకుంటున్నాం. பிடிக்கத்தக்கதாக நாம் அழைக்கப்பட்டிருக்கிறோம். మనము పట్టుకొనుట కొరకై పిలువబడిన వారము. హల్లెలూయా. ఆమేన్. இந்த சபை பிடிக்கக்கூடிய சபையா இருக்கு. ఈ సంఘము అనేకులను పట్టుకునే సంఘము. ఆమేన్. ఆమేన్. సో கீழ இருக்கிற வசனத்துல சொல்லப்படுகிறது. కింద ఉన్న మాట చదివి చూడండి. 3வது వచనం. 3వ వచనం చూడండి అందరూ. இப்போ பார்த்தாரு இல்ல, அந்த படகை பார்த்தாரு இல்ல, ఆయన ఆ దోణిని చూచాడు కదా. இப்போ பார்த்தவர் என்ன பண்றாரு? చూచిన ఆయన ఏం அந்த చేస్తున్నాడు? పడగల ఏర ఆరంభించారు. ఆ దోణిలో ఆయన ఎక్కుచున్నాడు. చెప్పండి, నా దోణిలో ఆయన ఎక్కుచున్నాడు. గట్టిగా గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. నన్ను చూశారు, చూసిన వారు నా జీవితంలో ఎక్కుతున్నారు. హల్లెలూయా. அப்படின்னா என்ன? என் வாழ்க்கையில் ஒரு பெரிய திட்டத்தை அவர் வச்சிருக்கிறார். అంటే దాని అర్థం ఏంటంటే నా జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళికను ప్రభు కలిగి ఉన్నాడు. அவர் என்ன பார்த்தாலே போதுங்க, ఆయన నన్ను చూస్తే చాలు. ஆனா என் வாழ்க்கையில் அவர் ஏற ஆரம்பிக்கிறாரு. నా జీవితం ఓడలో ఆయన ఎక్కటం இப்போ ప్రారంభిస్తున్నాడు. இந்த இடத்துல அவர் ஏற ஆரம்பிக்கிறாரு. ఇక్కడ ఆయన ఎక్కటం ప్రారంభిస్తున్నాడు. அது சீமோனுடைய ஒரு படகா అది இருந்துச்சு. సీమోను పేతురు యొక్క దోణి. என்னுடைய படகுல அவர் ஏறுவாரு. ఆయన ఖచ్చితంగా నా దోణిలో కూడా ఎక్కుతాడు. இந்த 2024 ఈ 2024 இந்த సంవత్సరం 3வது மாசத்துல 3వ నెలలో அவர் என் வாழ்க்கையில ஏறுகிறபடியால ఆయన నా జీవితంలోనికి వస్తున్నందువలన ஏதோ மகத்தான காரியங்கள் நடக்க போகுது. ఏదో మహత్తైన కార్యములు నా జీవితంలో ఈ నెలలో இது జరగబోతున్నాయి. வரைக்கும் இல்லாத அநேக காரியங்கள் நடக்க போகிறது. ఇది వరకు జరగని ఏదో బలమైన కార్యం ఈ నెలలో దేవుడు నా జీవితంలో చేయబోతున్నాడు. மிகப்பெரிய அற்புதமான செயல்பாடுகளை வாழ்க்கையில நடக்க போகிறது. ఒక గొప్ప అద్భుతకరమైన కార్యములను ఈ మాసములో నా జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. ஏனென்றால் அவருடைய பார்வைக்கு நான் பட்டிருக்கிறேன். வாழ்க்கையில் அவர் ஏற தீர்மானித்திருக்கிறார். ఎందుకంటే ఆయన కనుచూపు నా మీద పడింది. నా జీవితంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు గనుక ఏదో బలమైన కార్యము జరిగించబోతున్నాడు. என்ன சுத்திலும் அநேக படகுகள் இருந்த போதிலும் அவர் என் படகை தேர்ந்தெடுத்திருக்கிறார். నా చుట్టూ అనేక దోణెలు ఉన్నప్పటికీ కూడా ఆయన నా జీవితము నా దోణెను ఆయన వెతుక్కొని వచ్చి దానిలోనికి వచ్చాడు. எத்தனை பேர் சொல்லுங்க, சீமோன் பேதுரு போல என் வாழ்க்கையில் அவர் ஏறக்கூடியவராக இருக்கிறார்? ఎంతమంది చెప్పగలరు నా దోణిలో కూడా దేవుడు సీమోను పేతురు దోణి ఎక్కినట్టు నా దోణిలో కూడా ఎక్కుతున్నాడు. హల్లెలూయా. 3வது వచనం அப்படியே கீழ இருந்து வாசிக்கும் போது 3వ వచనం కింద నుండి అట్లానే చదివేటప్పుడు ఎక్కి
ఆ, ఆ. ஏறினவர் என்ன செய்யறாரு? ఎక్కిన వెంటనే ఏం చేశారు? கொஞ்சம் தூரத்துக்கு தள்ளணும்னு கேக்குறாரு. కొంత దూరం నెట్టండి అంటున్నారు. ஆமா, அவர் ஏறிட்டாருன்னு வைங்களேன், ఆయన ఎక్కితే நீங்க இருந்த வண்ணமா இருக்க முடியாது. ఉన్న రీతిగా ఉండలేరు. நீங்க கொஞ்சம் ஆழத்துக்கு போகக்கூடியவங்களா இருக்கிறீங்க. ఆయన మీ దోణిలోనికి ఎక్కితే మీరు ఇంకొద్దిగా లోతుగా ప్రయాణం చేస్తారు. தூரத்துக்கு போகக்கூடியவங்களா இருக்கிறீங்க. ఇంకా బహు దూరమునకు మిమ్మల్ని తీసుకువెళ్తారు. அந்த வார்த்தை வரதா దూరத்துக்கு. అక్కడ చూడండి, దూరమునకు అని ఉందా? బైబిల్లో ఉందా? చూడండి, దూరమునకు అనే మాట. ధోని ఎక్కి దరి నుండి కొంచెమని రాసి ఉంది. దరిలింది కొంచెము త్రోయమని, கொஞ்சம் தள்ளும்படியா கேட்கிறார். కొంచెము త్రోయమని అడుగుతున్నారు. அது வரைக்கும் மூவ் ஆகாத ஒரு போட்டு, అంతవరకు కదలని ఆ దోణె, அது வரைக்கும் ఇంప్రూవ్మెంట్ ఇல்லாத போட்டு, అంతవరకు ఎలాంటి వృద్ధి లేనటువంటి ఆ దోణె, கவனிங்க, அது வரைக்கும் எந்த மூவ்மெண்ட் இல்லாத ஒரு போட்டு, ఎలాంటి కదలిక లేని ఆ దోణె, செயல்படாத ஒரு போட்டு, అది పని చేయని దేనికి ఉపయోగం లేని ఒక దోణె, அவர் ஏறினபடியால ఆయన ఎక్కాడు గనుక ஒரு மூவ் உண்டாகிறது, ఒక కదలిక ఆ దోణెకు కలుగుతుంది, ஒரு அசைவு வருகிறது. ఆ దోణికలో ఒక కదలిక కలుగుతా ఉంది. இவ்வளவு நாட்கள் இல்லாத என் வாழ்க்கையில ஒரு மிகப்பெரிய அசைவு அவர் ஏறினபடியால் உண்டாகிறது. ఇంతకాలము నా జీవితంలో లేని ఒక కదలిక ఆయన నా దోణిలోకి రాగానే నా జీవితంలో ఒక కదలిక ఏర్పడుతుంది. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? ஒரு அசைவு உண்டாகிறது, ఒక కదలిక, ஒரு மூவ் உண்டாகிறது, ఒక కదలిక నా జీవితంలో కలుగుతుంది, ఇంప్రూవ్మెంట్ உண்டாகிறது, ఒక వృద్ధి నా జీవితంలో కలుగుతుంది, முன்னேற்றம் உண்டாகிறது, ఒక వృద్ధి నా జీవితంలో కలుగుతుంది. ஏனென்றால் ஒருவர் என் படகம் என்ற வாழ்க்கையில ஏறி இருக்கிறார். ఎందుకంటే ఒక ఆయన నా జీవితం అనే ఓడలో ఎక్కి ఉన్నాడు. இனியும் நான் நின்ற இடத்துல நிற்க முடியாது, ఇక నేను నిలబడిన స్థలములోనే నిలబడి ఉండను, இருந்த వన్నమా இருக்க முடியாது, ఉన్నట్లుగా ఉండను. 2023 போல 2024 இல்ல, 2023 లాగా 2024 నా జీవితంలో ఉండదు. యేసు నామములో, యేసు నామములో అలా ఉండదు. హల్లెలూయా. వస్తుంది. அவர் ஏறிட்டால ஒரு அசைவு, ఆయన ఎక్కితేనే ఒక మార్పు, కదలిక. அவர் ஏறிட்டால ஒரு ஜீவன், ఆయన ఎక్కితే ఖచ్చితంగా ఒక జీవం వస్తుంది. அவர் ஏறிட்டால மிகப்பெரிய ஒரு காரியம், ఆయన ఎక్కితే గొప్ప కార్యాలు అక్కడ జరగటం మొదలవుతుందని దాని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. அவர் ஏறிட்டு என்ன பண்றாரு? அதுல ఎక్కిన వెంటనే ఏం చేస్తున్నారు? ఉపదేశం பண்ணினார். వారు ఆయన బోధిస్తున్నాడు వాళ్ళకి. சொல்லுங்க, உபதேசம் பண்ணினார். అందరూ చెప్పండి, బోధించుచుండెను. ஆமா, கர்த்தரை பற்றி தான உபதேசம் ரொம்ப முக்கியம் நம்ம வாழ்க்கை. దేవుని గురించిన బోధ మన జీవితానికి చాలా అవసరం. போதனையில நம்ம வளர்க்கப்படுறது ரொம்ப முக்கியம். బోధలో మనం పెరగటం చాలా ముఖ్యం. நம்ம பிள்ளைங்க போதனையில வளர்க்கப்படுறது ரொம்ப முக்கியம். మన పిల్లలు కూడా మన బోధలో పెరగాలి. கர்த்தர் நல்லவர் என்ற போதனை ரொம்ப முக்கியம். దేవుడు మంచివాడు అనే బోధ పిల్లలలో పెరగాలి. ஆமென், ఆమేన్. அப்ப ஆண்டவரை பத்தி, அவருடைய சுவாபங்களை பத்தி நல்ல போதனைகளை நம்ம கேட்கணும். దేవుని గురించి, దేవుని స్వభావ గుణలక్షణాన్ని గురించిన మంచి బోధలను మనము వినాలి. இப்போ அந்த படக கொஞ்சம் தள்ளும்படியா கேட்டு அதுல இருந்து போதனம் பண்ணுகிறார். ఆయన ఆ యొక్క దోణిని కొద్దిగా త్రోయమని చెప్పి దాంట్లో కూర్చొని బోధ చేస్తున్నాడు. இப்போ மேலே இருக்கிற ஜனங்கள்லாம் அதை கேட்கறாங்க, పైన ఉన్న ప్రజలంతా వింటున్నారు. கவுனிங்க, கீழே கடலுக்குள்ள கூட அவருடைய போதனை சில மாற்றங்களை வேலை செய்யக்கூடியதா இருக்கு. ఆయన బోధ పైనున్న ప్రజలకు జీవితాల్లో మాత్రం కాదు, సముద్రము కింద ఉన్న వాటి విషయంలో కూడా ఆయన బోధ ఏదో పని చేస్తా ఉంది. அவருடைய வார்த்தையாகப்பட்டது மேல வானத்திலயும் வேலை செய்யும், பூமிக்கு கீழே தண்ணீருக்குள்ளேயும் வேலை செய்யும். ఆయన మాట ఆకాశంలోనూ పని చేస్తుంది, భూమి క్రింద ఉన్న ఆ నీటిలో కూడా ఏం చేస్తుంది? అది పని చేస్తుంది. ఇది என்னுடைய ఇమాజినేషన్, ఇది నా యొక్క ఏం చెప్పాలి, ఇమాజినేషన్, కల్పనవా, కల్పన, ఓకే, ఊహ. నా ఊహ, కొద్దిగా నా ఊహకు స్వాతంత్రం ఇవ్వండి. இப்போ యేసు அந்த పడగல இருந்து போதனை பண்ணிட்டு இருக்கிறாரு. యేసు ఆ ఓడలో ఉండి ఏం చేస్తున్నారంటే బోధిస్తున్నాడు. கீழே என்ன இருக்குன்னு ஒரு ఊహ, ఒక కింద ఏం జరిగి ఉంటది అని ఒక ఊహ. ఆ పడవ కింద ఏం జరిగి ఉంటది? தண்ணீருக்குள்ள நிறைய மீன்கள் எல்லாம் இருந்திருக்கும் இல்ல? ఆ నీళ్ళ కింద చేపలు అనేకమైన ఉండి ఉంటాయి కదా. அந்த மீன்களுக்குள்ள ஒரே பரவசம், ఆ యొక్క చేపల్లో ఒక సంతోషం, ஒரே కుతూహలం,
దాంట్లో ఒక ఆనందం. அது ஒண்ணுக்கொண்ணு இப்படி பேசி இருக்கலாம். ఆ చేపలు ఒకటి చూసుకొని ఇట్లా మాట్లాడుకొని ఉంటాయి. என்னைக்கு இல்லாத என்ன தண்ணீருக்குள்ள ஒரே மாற்றமா இருக்கு. ఏంది ఎప్పుడు లేనంతగా ఈ నీళ్ళల్లో ఒక మార్పు కనపడింది. ஒரே தெய்வீகமான பிரசன்னமோ ஏதோ ஒரு மகிமை நம்மள சூழ்ந்து இருக்கு. ఏదో ఒక దైవిక ప్రసన్నత ఒక సన్నిధి ఈ స్థలమునకు వచ్చినట్టుంది అని చేపలు మాట్లాడుకుంటున్నాయి. ఒకటి ஏதோ ஒரு சத்தம் கேட்டுக்கொண்டிருக்கிறது. ఏదో ఒక శబ్దము వినబడతా ఉంది. அது சாதாரணமான சத்தம் இல்ல. అది సాధారణమైన శబ్దం కాదు. அது அற்புதமான ஒரு சத்தம். అది అద్భుతమైన ఒక శబ్దం. அந்த சத்தம் ஜனங்களை பார்த்து பேசிக்கொண்டிருக்கிறது. ఆ శబ్దము జనులతో మాట్లాడుతుంది. அதோட கூட அந்த சத்தம் நமக்குள்ள கூட ஏதோ ஒன்று செய்ய போகிறது. ఆ శబ్దము మనలో కూడా ఏదో చేయబోతుంది. அந்த சத்தம் நம்ம வாழ்க்கையில ஏதோ செய்ய போகுதுன்னு மீன்களுக்குள்ள கூட சில டாக் போயிருக்கலாம். ఆ యొక్క శబ్దము ఈ చేపల జీవితంలో కూడా ఏదో చేయబోతుందని వాళ్ళలో ఒక సంభాషణ జరిగి ఉంటుంది. ஏனென்றால் அந்த சத்தம் எதுன்னு கேட்டு நம்மளை படைத்தவர் சர்வ வல்லவர் தானே மேல நின்று பேசிட்டு இருக்கிறாரு. ఎందుకంటే ఆ సర్వ శక్తి కలిగిన వాడు మనల్ని సృష్టించిన వాడే ఆ పైన నుండి దోణిలో నుండి మాట్లాడుతున్నాడు. அவர் மேல இருக்கிற ஜனங்களுக்கு மாத்திரம் தேவன் இல்ல, ఆయన పైన ఉన్న ప్రజలకు మాత్రం దేవుడు కాదు, கடலுக்குள்ள இருக்கிற நமக்கும் தேவனா இருக்கிறாரு. చూడండి ఈ సముద్రంలో ఉన్నటువంటి వాటికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ஆமென் ఆమేన్. அப்போ அதுங்க பேசி இருக்கலாம். అవి మాట్లాడుకొని ఉంటాయి. ஒருவேளை நம்மளை பார்த்து இன்னைக்கு அவர் கூப்பிட்டாருன்னு வைங்களேன், ఆయన మనల్ని చూసి ఈరోజు పిలిచాడు అనుకోండి, யார் போறாங்களோ இல்லையா நம்ம போயிட்டோம். முதல்ல ఎవరు పోతారో లేదో ముందు నేను పోవాలని ఒకటొకటి పోటీ పడి మాట్లాడుకుంటున్నాయి. அவங்கவுங்க வலையில மாற்ற பதில் ఎవరెవరు వలలోనో మనం పోయి చిక్కుకునే బదులు சர்வ வல்லருடைய சத்தத்தில் போய் மாற்றுறது பெட்டர் இல்ல. సర్వశక్తి గల దేవుని మాటకు లోబడిపోయి ఆ వల్ల పట్టడం మంచిది. அந்தந்த சத்தம் டெய்லி கேட்டிருக்குது. ఆమెకి అనేక శబ్దాలు వాటికి రోజు వినబడుతున్నాయి. ஆனா இன்னைக்கு ஒரு பயங்கரமான ஒரு சத்தம், ఈ రోజు ఏదో ఒక కొత్త శబ్దం చేపలకు వినబడుతున్నాయి. என்ன உண்டாக்குனவர் பேசிக் கொண்டிருக்கிறார். నన్ను కలుగు చేసిన ఆయన అదిగో ఆ దోణి మీద నుండి మాట్లాడుతున్నాడు. இன்னும் கொஞ்ச நேரத்துல என்ன பார்த்து கூப்பிட போறாரு. ఇంకా కొద్దిసేపట్లో నన్ను చూసి పిలవబోతున్నాడు. ஒரே வாழ்க்கை தான், ఒకే జీవితం. அவர் சொல்லும் போது நான் எங்கெங்கே போய் சாவறதை விட அவருடைய சத்தத்துல போய் நான் மாட்டிக்கொள்ள விரும்புகிறேன். ఒకే జీవితము, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరు వలలో పడే బదులు ఆయన మాట లోబడి వెళ్ళిపోయి ఆ వలలో పడి జీవితాన్ని ముగించి ఆయన కోసం జీవించుదాము. இப்போ ஒன்று முன்னாடி போயிட்டு இருக்கு ஒரு மீன், ఒక చేప ముందు వెళ్తా ఉంది. நீ எங்க போயிட்டு இருக்கிற? நான் போனேன்னு அதை தள்ளிட்டு இது ஃப்ரண்ட்ல ஓடுது. ఒక చేప ముందుకు వెళ్తుంది, ఆ వల్ల పట్టాను. నువ్వు అడిగిపోతున్నా నేను పోతానని పోటీ పడి వచ్చి ఆ వల్ల పడుతుంది. இன்னொன்னு அங்கிருந்து கிராஸ் பண்ணினா இல்ல இல்ல நான் விழுன்னு வந்து దాన్ని క్రాస్ చేసి దీన్ని క్రాస్ చేసి ఒకటి గొడవ జరుగుతుంది సముద్రంలో చేపల మధ్య. கீழே ஒரே பெரிய கலவரமே ஆயிட்டு இருக்கு. ఈయన పైన ప్రశాంతం కూర్చొని మాట్లాడుతున్నాడు కానీ కింద ఆ చేపల మధ్య పెద్ద కలవరం గొడవ జరుగుతుంది. ஏனென்றால் பேசி கொண்டிருக்கிறது சர்வ வல்லமுள்ள, ఎందుకంటే మాట్లాడుచున్నది సర్వశక్తి కలిగిన దేవుడు. ஆமென். ఆమేన్. அவர் பேசினா மேலே வேலை நடக்கும், கீழேயும் வேலை நடக்கும். ఆయన మాట్లాడితే పైన పని జరిగింది, కింద కూడా పని జరిగింది. அவர் சொல்லாகும் அவர் கட்டளையிட நிற்கும். ఆయన ఆజ్ఞాపింపగా అలాగునే కార్యము స్థిరపరచబడుతుంది. அவர் வார்த்தை வரும்போது பிசாசுகள் ஓடும். ఆయన మాట బయలుదేరి వచ్చేటప్పుడు అపవాది పారిపోతాడు. வியாதிகள் எல்லாம் சுகமாகும். రోగులు அவர் స్వస్థపరచబడతారు. சர்வ வல்லமுள்ள தேவனாய் இருக்கிறார். ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ஹல்லேலூயா. ఆమేన్. உங்களுக்கு ஒரு விஷயம் தெரியுமா? మీకు ఒక విషయం తెలుసా? மனுஷனை படிக்கிறதுக்கு முன்னாடியே மீன்களை கடவுள் படிச்சிட்டாரு. మీకు ఒక విషయం తెలుసా? మనుషులను కలుగు చేయడానికి ముందే చేపలను దేవుడు కలుగు చేశాడు. கடல்லையும் கடலுக்குள்ள மீன்களை படிச்சிட்டாரு. సముద్రాన్ని, సముద్రంలో ఉన్న జలచరములు అనగా చేపలను ముందే చేశాడు. ஆமா, செஞ்சிட்டு அனிமல்ஸ் எல்லாம் ஆண்டவர் உண்டாக்கி பிளஸ் பண்ணல. చూడండి, ఈ యొక్క పశువులు లేకపోతే మృగజీవులు వీటిని ఆయన కలుగు చేసి వాటిని ఆశీర్వదించలేదు. ஆனால் கடலுக்குள்ள இருக்கிற மீன்களை தான் அவர் ஆசீர்வதித்தார்னு வசனம் இருக்கு. సముద్రంలో ఉన్న చేపలని ఆయన ఆశీర్వదించాడని బైబిల్లో రాసి. அதனால தான் காட்டில் இருக்கிற அனிமல்ஸ் கூட மறைஞ்சு போகுது. అందుకనే అడవిలో ఉన్నటువంటి మృగజీవులు కొంతకాలానికి అవి అంతరించిపోతున్నాయి, కనబడట్లేదు. ஆனால் கடலுக்குள்ள இருக்கிற மீன் தினம் தினம் பெருகிட்டே இருக்கு. అయితే సముద్రంలో ఉన్న చేప మాత్రం రోజు రోజుకి విస్తరించి 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 పెరుగుతూనే ఉంది. ஏனென்றால் அவருடைய ஆசீர்வாதம் மீன்கள் மேல இருக்கு. ఎందుకంటే ఆయన ఆశీర్వాదము చేపల మీద ఉన్నాయి. அப்போ அந்த மீன்கள் சொல்லியிருக்கோம், అయితే ఆ యొక్క చేపలు చెప్పి ఉంటాయి,
அவருடைய வார்த்தை கேட்டு நான் மரிக்கிறதுக்கும் ஆயுத்தமாகறேன். ఆ చేపలు ఒకటికి ఒకటి చెప్పుకొని ఉంటాయి, ఆయన మాట విని ఆయన కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ஏனென்றால் என் சந்ததி வந்துட்டே இருக்கும். ఎందుకంటే నా సంతతి వెనక వస్తానే ఉంటది. என் சந்ததி மேல அவருடைய ஆசீர்வாதம் இருக்கு. నా సంతతి మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. நான் போனாலும் பிரச்சனை இல்ல, నేను పోయినా పర్వాలేదు, என் சந்ததி வந்துட்டே இருக்க போது. నా సంతతి వస్తానే ఉంటది. என் சந்ததி மேல அவருடைய ஆசீர்வாதம் என்றென்றைக்கும் நிலைத்திருக்க கூடாது. సంతతి మీద ఆయన ఆశీర్వాదం చిరకాలము ఉంటుంది. மீன்கள் மேலேயே அவருடைய ஆசீர்வாதம் இருக்குன்னா அவருடைய படைப்புல இருக்கிற உங்க மேல அவருடைய ஆசீர்வாதம் எப்படி இருக்கும்? చేపల మీదే అంత వృద్ధి చెందే ఆశీర్వాదం ఉంటే ఆయన పోలికలు చేయబడిన మీ మీద ఇంకెంత ఆశీర్వాదం ఉంటుందో ఆలోచించండి. ஆமென். ఆమేన్. சொல்லுங்க, என் சந்ததி மேல அவருடைய ஆசீர்வாதம் తల இருக்கும். మీద చేతులు పెట్టుకొని చెప్పండి, నా సంతతి మీద ఆయన ఆశీర్వాదం ఉన్నది. இன்னைக்கு அவர் கூப்பிட்டாலும் ரெடி ஆயிடுங்க. ఈ రోజు ఆయన మిమ్మల్ని పిలిచినా కానీ మీరు సిద్ధంగా ఉండాలి. ஏனென்றால் உங்க சந்ததி மேல அவருடைய ஆசீர்வாதம் இருக்கு. ఎందుకంటే మీ సంతతి మీద ఆయన ఆశీర్వాదం ఉంది. அவரை நம்பி வந்துங்க வெக்கப்பட்டு போவதில்லை. ఆయనను నమ్మి వచ్చిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. அவரை நம்பி வந்தவங்களை அவர் பரிதாகத்துல விடுவதில்ல. ఆయన నమ్మి వచ్చిన వారిని ఆయన ఏ రోజు కూడా పరితాపమైన స్థితికి విడిచిపెట్టువాడు కాడు. ஆமென். ఆమేన్. சர்வ வல்லமுள்ள தேவனா இருக்கிறார். ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. அப்படியே கீழே இருக்கிற வசனத்தை வாசிக்கும் போது అలాగనే కింద ఉన్న వచనం చూడండి, 4வது వசனத்தை 4వ వచనం. తర్వాత இல்ல நீ அவர் பேசின முடித்த பின்பு ఆయన మాట్లాడిన తర్వాత சீமோனை பார்க்கிறாரு. ఆయన సీమోను చూస్తున్నాడు. சீமோனை பார்க்கிறாரு. సీమోను చూస్తున్నాడు. ஏன்னா சீமோன் தானே படுக்க கொடுத்தாரு. ఎందుకంటే సీమోనే కదా ఓడ ఇచ్చింది. கொஞ்ச நேரம் அவர் பேசுறதுக்கு படுகு யார் கொடுத்தது? சீமோன் தானே. కొంతసేపు మాట్లాడటానికి ధోనిని ఎవరిచ్చారు? సీమోన్. சீமோன் படுகு கொடுத்தாரு. సీమోను తన ధోనిని ఇచ్చాడు. ஊழியத்துக்காக கொடுத்தாரு. ఆయన సేవ చేయడానికి, பிரசங்கம் செய்யறதுக்காக கொடுத்தாரு. ప్రసంగం చేయడానికి ఇచ్చాడు. உங்களுக்கு தெரியுமா? మీకు తెలుసా? ஊழியத்துக்காகவும் இல்லை ஆண்டருக்காக கொடுத்தது எதுவுமே வீணா போகாது. మీకు తెలుసా? దేవుని కొరకు ఆయన సేవ కొరకు ఇచ్చింది ఏది వ్యర్థంగా పోదు. சீமோன் பேதுரு, ரொம்ப தேங்க்ஸ்ப்பா, நீ இப்போ படகை கொடுத்துட்டேன்ட்டு அப்படியே போகலாம் ஆண்டவர். సీమోను పేతురు, చాలా థ్యాంక్స్ అయ్యా, ఇంతసేపు నీ ధోనిలో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చావు, చాలా వందనాలని వెళ్ళిపోలేదు. వందనాలు చెప్పి వెళ్ళిపోలేదు. ఆయన వందనాలు చెప్పి వెళ్ళిపోలేదు. அவர் செல்ஃபிஷான ஆண்டவர் இல்லை. ఆయన స్వార్థపరుడైన దేవుడు కాడు. உங்க நேரமோ உங்க படகோ உங்க வாழ்க்கையோ உங்க பலன் அவருக்காக உங்க பணமோ அவர் கொடுப்பீர்கள் என்றால், మీ సమయాన్ని, మీ జీవితాన్ని, మీ బలాన్ని, మీకు కలిగిన వాటిని ఆయన కొరకు, ఆయన పని కొరకు మీరు వెచ్చిస్తే அதை ரெட்டிப்பாக தான் நீங்க எடுப்பீங்க. దాన్ని రెండంతలుగానే మరలా మీరు తీసుకుంటారు. ஒன்றும் இல்லாம போயிட மாட்டீங்க. మీరు ఏమీ లేకుండా దారిద్ర్యపు స్థితికి వెళ్ళరు. எத்தனை பேருக்கு புரியுது? ఎంతమందికి అర్థమవుతుంది? விதைக்கிறவனுக்கு விதைய கர்த்தர் தருகிறார். విత్తువానికి విత్తనములు దయచేసే దేవుడు ఆయన. ஆமென். ఆమేన్. இந்த இடத்துல கொஞ்ச நேரத்துக்கு படுக்க கொடுத்தாரு. ఇక్కడ కొంతసేపటికి ఆయన ధోనినిచ్చాడు. இப்போ இங்க ஆண்டவர் சொல்றாரு, ఇక్కడ దేవుడు అంటున్నాడు, சீமோனே, సీమోను, நீ படுக்க கொடுத்த இல்ல, నీవు నాకు ఓడనిచ్చావు కదా, அதனுடைய ஆசீர்வாதத்தை இப்ப நீ பார்க்க போற. దాని ఆశీర్వాదం నువ్వు ఇప్పుడు இந்த చూడబోతున్నావు. மாலை வேளை தீர்க்க தரிசனமா சில காரியத்தை சொல்றேன். ఈ సాయంత్రం ఒక ప్రవచనాత్మకంగా కొన్ని మాటలు చెప్తున్నాను. நீங்க ஆண்டவருக்காக ஏதாவது கொடுத்திருக்கீங்களா? మీరు దేవుని కొరకు ఏదైనా ఇచ్చారా? உங்களுடைய நேரத்தை கொடுத்தீங்களா? మీ సమయాన్ని உங்க ఇచ్చారా? பணத்தை கொடுத்தீங்களா? మీ ధనముని ఇచ్చారా? நீங்க பாஸ்டர் மாதிரி ஊழியத்துக்காக உங்களுடைய எல்லாத்தையும் கொடுத்தீங்களா? దైవ జనుల వలె సేవలో ప్రతిదీ మీరు దేవుని కొరకు వెచ్చిస్తున్నారా? மீண்டும் மீண்டும் அந்த வார்த்தை ஆண்டவர் ரிப்பீட் பண்றார். நீங்க கொடுத்ததுக்கு ஏற்ற வண்ணமாக அவர் பிரதிபலனை ஏற்படுத்தக்கூடியவராக இருக்கிறார். మీరు ఆయన రాజ్యము కొరకు ఇచ్చిన దానికి ప్రతిఫలములను మెండుగా మరలా అనుగ్రహించువాడై ఉన్నాడు. நீங்க செஞ்சதை மறக்கக்கூடியவர் அல்ல. మీరు చేసిన దాన్ని ఆయన మరిచిపోడు. சீமோனே, நீ படுக்க கொடுத்தே அது மறந்து போகக்கூடியவர் அல்ல. సీమోను, నువ్వు నాకు ధోనిచ్చావు వాక్యం చెప్పడానికి, నేను దాన్ని మర్చిపోను. ఆమేన్. ఆమేన్. உங்களை மறந்து போக மாட்டாரு. ఆయన మిమ్మల్ని మర్చిపోడు. சீமோனை மறக்கல அவரு. ఆయన సీమోను మర్చిపోలేదు. படுக்க கொடுத்த தானே, నీవు నాకు ధోని ఇచ్చావు కదా, மக்களுக்கு போதிக்க படுக்க கொடுத்த தானே, ప్రజలకు బోధించడానికి ధోని ఇచ్చావు కదా, நான் உனக்கு நன்மை செய்ய போறேன். నేను నీకు మేలు చేయబోతున్నాను. எத்தனை பேர் நம்புறீங்க நம்ம ஆண்டவர் நன்மை செய்யக்கூடியவராக இருக்கிறார்? ఎంతమంది నమ్ముతున్నారు నా ప్రభువు మేలు చేసేవాడు అని?
அவருக்காக நான் கொடுத்த போது அவர் எனக்கு நன்மை செய்வாரு. ఆయన కొరకు నేను ఇచ్చేటప్పుడు ఆయన నాకు మేలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த வார்த்தை பாஸ்டர் ரிப்பீட் ஆண்டவர் சொல்லிட்டே இருக்கிறாரு. పాస్టర్ గారు ఈ మాట తరచుగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. கர்த்தர் பிரதிபலனை கொடுக்கக்கூடியவராக ప్రభు ప్రతిఫలమును ఇవ్వబోతున్నాడు. ஆண்டவர் பிரதிபலனை கொடுக்கக்கூடியவராக ప్రభు ప్రతిఫలమును ఇవ్వబోతున్నాడు. நீங்க எவ்வளவு வருஷம் அவருக்காக உண்மையாக எதிர்பார்ப்பு இல்லாம எடுத்து வச்ச ஒவ்வொரு காரியத்துக்கும் ஆண்டவர் பிரதிபலனை கொடுக்கக்கூடியவராக இருக்கிறார். ఆయన కొరకు ప్రతి విషయములో మీరు తీసిన ప్రయాస ప్రయత్నము వాటన్నిటికీ కూడా ఈ దినములలో ప్రతిఫలములను దయచేయబోతున్నాడు. சீமோன் பேதுரு மாதிரி உங்களுடைய படகு அவருக்கு கொடுத்தீங்க இல்ல? సీమోను పేతురు వలె మీ ఆ దోణెను మీరు కూడా ప్రభుకి ఇచ్చారు మీ జీవితాన్ని. கர்த்தர் நிச்சயமாக அவருக்கு நன்மை செய்யக்கூடியவராக இருக்கிறார். తప్పకుండా ప్రభు మేలులు చేయబోతూనే ఉన్నాడు. அவர் பிரதிபலனை கொடுக்கக்கூடியவராக ఆయన ప్రతిఫలము తప్పక ఇవ్వబోతున్నాడు. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేనని ఏకీభవిస్తారు? இந்த சீமோனை பார்த்து சொல்றாரு, ఈ సీమోనుతో అంటున్నాడు, ஆழத்துக்கு எடுத்து கொண்டு போ. లోతునకు వెళ్ళు. ஆழத்துக்கு எடுத்துன்னு கொண்டு போ. లోతునకు నడిపించి. ஆமா, அவரு நம்முடைய ஆசீர்வாதத்தை லொக்கேட் பண்ணக்கூடியவராக இருக்கிறார். ఆయన మన దీవెనలను చూచేవాడు. அந்த இடத்துக்கு நம்மளை லொக்கேட் பண்ணுவாரு. ఆ దీవెన ఉన్న స్థలములకు మనల్ని తీసుకొని వెళ్ళేవాడు. அவருக்கு தான் தெரியும் என்னுடைய ஆசீர்வாதம் எங்க இருக்கு. ఆయనకే తెలుసు నా ఆశీర్వాదం ఎక్కడుంది. அவர் எப்படி என்ன மேல கொண்டு வரணும் அவருக்கு தான் தெரியும். నన్ను జీవితంలో ఏ విధంగా పైకి తీసుకురావాలి అన్న ప్రణాళిక ఆయన దగ్గరే ఉంది. நான் சொல்றேன், இந்த 2024 నేను చెప్తున్నాను, ఈ 2024 సంవత్సరం ஆண்டவர் உங்களை லொக்கேட் பண்ணுவாரு. ప్రభు ఖచ్చితంగా మీ వేద దృష్టి సారించబోతున్నాడు. அவர் உங்களை லொக்கேட் பண்ணுவாரு. ఆయన ఖచ్చితంగా తన కణ దృష్టి మీ మీదకి తీసుకురాబోతున్నాడు. ஆழத்துல உங்களை கொண்டு போவாரு. తప్పకుండా లోతుగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ஆமென். ఆమేన్. ஆழத்துல தான் என்னுடைய సకల நன்மைகள் நிரம்பி இருக்கு. ఎందుకంటే లోతైన అనుభవాలలోనే నా ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. ஆழத்துல தான் அவர் கொண்டு போகிற ஆழத்துல தான் எனக்கு வர வேண்டியது அத்தனையும் நிரம்பி இருக்கு. నన్ను ఆయన తోడుకొని వెళుతున్న ఆ లోతైన అనుభవాల్లోనే నాకు రావలసిన ప్రతి మేలు దాచబడి ఉంది. ஆமென். ఆమేన్. அவர் என்ன சரியான இடத்துக்கு கொண்டு போவா. ఆయన సరి అయిన స్థలమునకు నన్ను తీసుకెళ్తాడు. சொல்லுங்க, என்ன சரியான இடத்துக்கு கொண்டு போவார். అందరూ చెప్పండి, సరి అయిన స్థలమునకు దేవుడు నన్ను తీసుకెళ్తాడు. ஒருவேளை மேரேஜுக்கு யாராவது ஆயத்தமாய் கொண்டிருந்தா, ఒకవేళ వివాహానికి ఎవరైనా సిద్ధపడుతున్న వారు ఇక్కడ உங்களை ఉంటే சரியான இடத்துக்கு அவர் கொண்டு போகுவாரு. సరి అయిన వ్యక్తితో దేవుడు మిమ్మల్ని జత చేస్తాడు. சரியான இடத்துக்கு உங்களை கொண்டு போவாரு. సరి అయిన స్థలానికి ఇంటికి మిమ్మల్ని ప్రభు తీసుకొని వెళ్తాడు. ஆமென். ఆమేన్. அடுத்த வசனம் என்ன சொல்லுகிறது? తర్వాత వచనం ఏమంటుంది? ஆழத்துக்கு நடத்தி లోతుగా తీసుకొని వెళ్ళి தோனிಯನ್ನು ನಡೆಸಿ. என்ன வருதுங்க அந்த வசனம்? நாலாவது வசனத்துல లోతునకు நடிப்பிஞ்சு தோனியை அவரு அந்த தோனி எப்படி நடத்தணும்ன்றத சொல்றாரு. ఆ దోణిను ఎలా నడిపించాలని ప్రభు చెప్తున్నారు. ஆமா, கடல்லையே ரூட் மேப் போட்டு கொடுத்து நடத்தக்கூடியவர் நம்ம தேவன் மாத்திரம் தான். చూడండి, సముద్రములోనే రూట్ మ్యాప్ వేసి నడిపించేవాడు మన ప్రభువే. அவர் நிலத்தின் மேல மாத்திரம் இல்ல, ஜலத்தின் மேலும் நடத்தக்கூடியவரா இருக்கிறார். ఆయన భూమి మీద మాత్రమే కాదు, సముద్రగాధ జలముల్లో కూడా మిమ్మల్ని నడిపిస్తాడు. ஆமென். ఆమేన్. அவர் நமக்கு தெரியாத இடங்களையும் வழி நடத்தக்கூடிய நல்ல தேவனா இருக்கிறார். తెలియని స్థలాల్లో కూడా నడిపించే మంచి మార్గదర్శకుడు. உங்க வாழ்க்கை இந்த நாள் அவர் வழி நடத்துவார். ఈ దినము నుండి మీ జీవితాన్ని ప్రభువు నడిపించును గాక. நடக்க முடியாத சூழ்நிலைக்கு நீங்க இருப்பீர்கள் என்றால், ఒకవేళ నడవలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే அவர் உங்களை நடத்தக்கூடியவரா இருக்கிறார். ఆయన మిమ్మల్ని నడిపించువాడై ఉన్నాడు. அவர் అద్భుతமா நடத்துவார். ఆయన అద్భుతంగా నడిపిస్తాడు. இயற்கைக்கு அப்பாற்பட்ட விதத்துல நடத்துவார். ప్రకృతికి అతీతమైన రీతిలో మిమ్మల్ని నడిపిస్తాడు. ஆமென். ఆమేన్. அப்ப அந்த தோனியை நடத்தி ఆ యొక్క దోణిను నడిపించి அடுத்த வார்த்தை சொல்லுகிறது, తర్వాత వచనం అంటుంది, மீனு కన్నడలో சொல்லுது மீனு ಬೇಟೆಗಾಗಿ. కన్నడ బైబిల్లో రాసింది వేటాడుటకు, చేపలను పట్టు వేటాడుటకు అని రాసింది. కన్నడ బైబిల్లో మీను ಬೇಟೆಗಾಗಿ, ఆ చేపలు వేటాడుట కొరకు అని రాసింది. அப்போ இந்த நாள்ல இந்த வார்த்தை தான் ஆண்டவர் எனக்கு பேசினாரு. ఈ రోజుల్లో దేవుడు ఈ విషయాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ஆண்டவரே, எங்கேயோ ஒரு பகுதியில் இருந்தேன், என்ன எதுக்கு இந்தியா ஃபுல்லா கொண்டு போறீங்க? నేను ఎక్కడో ఒక మూలలో ఉన్నాను ప్రభా,
నన్నెందుకు భారతదేశం అంతా తీసుకెళ్తున్నారు? டீமா போறோம் சரிதான். టీమ్ గా వెళ్తున్నాం, మంచిదే. என்ன வைத்து நீங்க என்ன பண்ண போறீங்க? నా ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? என்ன கொண்டு என்ன செய்யணும்னு இருக்கிறீங்க? నా ద్వారా మీరు ఏమి చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు? அப்ப ஆண்டவர் சொன்ன ஒரு காரியம் என்னன்னா, అప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట உன்னை ఏంటంటే, வேட்டைக்காக நான் தெரிந்து கொண்டிருக்கிறேன். నేను నిన్ను వేటాడుట కొరకు ప్రత్యేకించుకున్నాను. நான் உன்னை வேட்டாடும்படியாக அழைத்திருக்கிறேன். నేను నువ్వు వేటాడునట్లుగా నిన్ను పిలుచుకున్నాను. அன்னைக்கு பேதுருவை மீனை வேட்டையாடும்படியாக சொன்னாரு. ఆ రోజు పేతురుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చేపలను వేటాడుటకు అతన్ని పంపిస్తున్నాడు. ஆனா இன்றைக்கு நம்மை மனிதர்களை வேட்டையாட கர்த்தர் நம்மை அழைத்திருக்கிறார். ఈ రోజు ప్రభు మనలను మనుషులను వేటాడుటకు, మనుషులను పట్టువారిగా మనల్ని చేయుటకు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ஆமென். ఆమేన్. சொல்லுங்க, நான் வேட்டையாடக்கூடியவன். చెప్పండి అందరు గట్టిగా, నేను వేటాడువాడను. வேட்டையாடும்படியாக நான் அழைச்சிருக்கிறார். దేవుడు నన్ను వేటాడునట్లుగా పిలుచుకున్నాడు. வேட்டையாடும்படியாக நான் அழைக்கப்பட்டிருக்கிறேன். నేను వేటాడునట్లుగా పిలువబడి ఉన్నాను. என் அபிஷேகம் வேட்டையாடும்படியாக. నా అభిషేకము వేటాడునటువంటి అభిషేకము. ஆமென். ఆమేన్. உங்க சுத்திலும் நிறைய பேர் பிசாசால கட்டப்பட்டிருக்கிறாங்க. మీ చుట్టూ చాలా మంది అపవాది చీకటి క్రియల చేత బంధించబడి ఉన్నారు. வியாதியால கட்டப்பட்டிருக்கிறாங்க. రోగముతో కట్టబడి அந்த ఉన్నారు. பிசாசை யார் வேட்டையாடுறது? ఆ అపవాదినంతా ఎవరు వేటాడాలి? அந்த வியாதிகளை யார் ఆ வேட்டையாடுறது? రోగములను ఎవరు వేటాడాలి? உண்மையான தேவன் இல்லாத இருள்ல இருக்கிறாங்களா, அந்த இருளெல்லாம் யார் வேட்டையாடுறது? రక్షకుని గ్రహించకుండా ఇంకా చీకటిలో ఉన్నవారు ఉన్నారు, వారిని ఎవరు వేటాడాలి? இந்த కண்களுக்கு தெரியாத நிறைய అశుద్ధமான ఆవిகளும் கிரியைகளை சுத்தி கொண்டிருக்கிறது, அதை யார் வேட்டையாடுறது? మన కనులకు కనబడకుండా మరుగై ఉండి దాడి చేస్తున్న దురాత్మ సమూహాలు ఉన్నాయి, వాటిని ఎవరు వేటాడి వాటిని హతము చేయాలి? இந்த సభையில உட்கார்ந்து இருக்கிற ஒவ்வொருத்தரையும் ஆண்டவர் வேட்டையாடும்படியாக தான் ఈ அழைத்திருக்கிறார். సంఘములో కూర్చున్న ఒక్కొక్కరిని వేటాడు వారిగా దేవుడు పిలుచుకొని ఎన్నుకొని ఉన్నాడు. எழுதி வச்சுக்கோங்க, రాసి పెట్టుకోండి, பெருசா எழுதி வச்சுக்கோளுங்க. పెద్ద అక్షరాలతో రాసుకోండి. கர்த்தர் என்னை வேட்டையாடும்படியாக ప్రభు அழைத்திருக்கிறார். నన్ను వేటాడునట్లుగా పిలుచుకొని இருக்கிற ఉన్నాడు. பிரதர்ஸை பார்த்து நான் சொல்றேன், ఇక్కడున్న బ్రదర్స్ చూసి நீங்க చెప్తున్నా, மீன்களை மாத்திரம் வேட்டையாடுறது இல்ல, మీరు చేపలను మాత్రమే వేటాడటం కాదు, உங்களை மனிதர்களை கூட வேட்டையாடும்படியாக கர்த்தர் మీరు அழைச்சிருக்கிறார். మనుషులను కూడా వేటాడి ప్రభు కొరకు పట్టుకున్నట్లుగా మిమ్మల్ని చేయబోతున్నాడు. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. சொல்லுங்க, நெஞ்சு மேல கையடிச்சு சொல்லுங்க, நான் வேட்டையாடும்படியாக அழைக்கப்பட்டிருக்கிறேன். గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి, నేను వేటాడునట్లుగా పిలువబడి ఉన్నాను. சத்தமா ஒரு 3 முறை சொல்லுங்க, நான் வேட்டையாடும்படியா. గట్టిగా శబ్దంతో చెప్పండి, నేను వేటాడునట్లుగా ఎన్నుకొనబడ్డాను. 3 సార్లు. నేను వేட்டையாடுనట్లు ఎన్నబడ్డాను. ఎన్నుకొనబడ్డాను. நானும் தெலுங்கு கத்துக்கிறேன், நீங்க சொல்ல சொல்ல. మీరు చెప్పే కొద్దీ నేను కూడా తెలుగు నేర్చుకుందామని ఆశపడ్డాను, మీరేం చెప్పట్లేదు. ஆமென். హల్లెలూయా. வேட்டையாடும்படியாக, వేటాడునట్లుగా, வேட்டையாடும்படியாக. వేటాడునట్లుగా அந்த இடத்துல சொல்றாரு, பலைಗಳನ್ನು ಹಾಕಿರಿ. அடுத்த வரி சொல்லுது, ఆ తర్వాత మాట అంటుంది, మీ వలలను వేయుడి. வலைய போட சொல்றாரு. వలలు వేయమంటున్నాడు. அவர் வலைய போட சொல்லி தராருன்னா, ఆయన వలలు వేయమని చెప్తున్నాడు లేక వల వేయటం నేర్పిస్తున్నాడు అంటే, வலை எப்படி இழுக்கணும்னு சொல்லி தருவாரு, వలను ఎలా లాగాలో కూడా నేర్పిస్తాడు. ஆமென். ఆమేన్. சொல்லுங்க ஆமென். ఆమేన్. வலைய போடுறதுக்கு சொல்றாருன்னா, వల వేయటానికి నేర్పిస్తున్నాడు అంటే, எந்த டைமிங்ஸ்ல வலையை இழுக்கணும்னோ அவரே சொல்லி கொடுப்பாரு. ఏ టైంలో మనల వల లాగాలో కూడా ఆయన నేర్పిస్తాడు. ஏன்னா அவர் எங்க இருந்தனோ கைட் பண்ணிட்டு இல்ல, ఆయన ఎక్కడో ఉండి మనల్ని గైడ్ చేయట్లేదు, அவர் பேதுருவோட கூடயே இருந்துட்டு கைட் பண்ணிட்டு ఆయన இருக்கிறாரு. పేతురుతో కూడా ఉండి ఆయనను నడిపిస్తూ ఉన్నాడు. இந்த நாள்ல உங்களோட இருந்து அவர் உங்களை நடத்தக்கூடியவரா இருக்கிறார். ఆయన మీతో ఉండి మిమ్మల్ని నడిపించువాడై ఉన్నాడు. உங்களோடு இருந்து நீங்க செய்ய வேண்டியது அற்புதமா அழகா அவர் சொல்லி தரக்கூடியவர். మీతో ఉండి మీరు చేయవలసిన వాటన్నిటిని చక్కగా నేర్పిస్తాడు. இன்னைக்கு ஒரே ஒரு விஷயம், அவர் என்னோடு இருக்கிறான்ற அந்த உணர்வு, அந்த பல்ஸ் நமக்கு வர வேண்டியதா இருக்கு. ఈ రోజు ఆయన నాతో ఉన్నాడు అన్న గ్రహింపు, ఆ స్పర్శ మనకు రావాలి. அவர் என்ன வழி நடத்துறான்ற அந்த உணர்வு, அந்த சத்தம் எனக்கு வர வேண்டியதா இருக்கு. ఆయన నన్ను నడిపిస్తున్నాడు అన్నటువంటి ఆ శబ్దము, ఆ స్పర్శ మనలోకి రావాలి. என் தனிப்பட்ட முறையில கர்த்தர் என்னை வலது பக்கத்துல வலைய போட சொல்றாரு, வலையை இப்படி போட சொல்றாரு, என்ன வழி நடத்துறான்ற அந்த எக்ஸ்பீரியன்ஸ்ல நம்ம வளர வேண்டியதா இருக்கு. దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న ఆ నడిపింపులో, అనగా అటు వల వేయమని ఇటు వల వేయమని ప్రభువు చేత బోధించబడి వల వేసేటటువంటి స్థాయికి మన ఆత్మీయ జీవితం ఎదగాలి.
ஆமென். ఆమె வலைய போட சொல்றாருன்னா వల వేయమంటున్నాడంటే టార్గెట్ ఫిక్స్ అని అర్థం. టార్గెట్ రెడీ అయిపోయిందని అర్థం. போட்டா போடுப்பா, வந்தா வரட்டும், இல்லைன்னா இல்லை விட்டுருப்பா, அப்படி இல்லை. వేస్తే వెయ్యయ్యా, వస్తే చూద్దాం, లేకపోతే లేదు అన్నమాట కాదు. அதுக்கு தான் என்னோட இருக்கிறவர் யாருன்னு நல்லா புரிஞ்சுக்கோங்க. అందుకని నాతో ఉన్నవాడు ఎవరని మీరు తెలుసుకోవాలి. உங்களை நடத்துறதுக்கு முன்பதாகவே టార్గెట్ எல்லாம் ஃபிக்ஸ் பண்ணி இருக்கிறாரு. మిమ్మల్ని నడిపించడానికి ముందే అక్కడ మొత్తం సిద్ధపరచి ఉంచుతాడు. வேட்டைக்காரனுக்கு టార్గెట్ ரொம்ப ముఖ్యం. వేటాడేటటువంటి వానికి గురి చాలా ప్రాముఖ్యం. மீன்கள் எங்க இருக்குதுன்னு టార్గెట్ ரொம்ப ముఖ్యం. చేపలు ఎక్కడున్నాయి అన్నటువంటి గురి చూసుకోవటం చాలా ముఖ్యం. ஆண்டவர் நம்மளை அழைக்கிறார் வேட்டையாடுறதுக்கு. ప్రభు మనలను వేటాడునట్లు పిలుస్తున్నాడు. அவர் அழைக்கிறாருன்னா టార్గెట్ ఫిక్స్. ఆయన పిలుస్తున్నాడంటే గురి చూసి ఆయన మొత్తం సిద్ధపరిచి పెట్టాడు. టార్గెట్ ఫిక్స్డ్. అక్కడ టార్గెట్ సిద్ధమైపోయింది. சொல்லுங்க ஹalleluya. హల్లెలూయా. இப்ப இந்தியாக்குள்ள நாங்க ஜெபத்துக்கு போறோம்னா, ఇప్పుడు మేము భారతదేశంలో ప్రార్థనకి వెళ్తున్నామంటే ఏదో நடந்தா நடக்கட்டும்ங்க, அவர் பார்த்து இல்ல, அப்படி இல்ல. இது ఏదో జరిగితే జరగనివ్వండి, ఆయన చిత్తం ఎట్టయితే అటు చేయనివ్వండి, అట్లా కాదు. టార్గెట్ ఫిక్స్డ్ అంటే అది ముందుగా సిద్ధపరచబడింది. గురి సిద్ధపరచబడింది. గురి సిద్ధపరచబడింది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు దావీదు வந்துட்டு గోలియాత అడిగినోం. దావీదు వచ్చి గోలియాతును కొట్టాలి. அவன் ஏதோ சின்ன பையன், అదే చిన్న పిల్లగాడు. அவரு பார்த்தாக்க గోలియాత பார்த்தா 12 అடி హైట్ல இருக்கிறான். గోలియాతు చూస్తే 12 అడుగుల ఎత్తులో ఉన్నాడు. எப்படி அடிக்க முடியும்? ఎట్లా కొట్టగలుగుతాడు? కళ్ళు எடுத்து இப்படி అచ్చానా, இப்படி போகும், కళ్ళు இப்படி పోகாது. ఆయన రాయి తీసుకొడితే రాయి ఇట్లా కాదు, ఈ విధంగా వెళ్ళాలి కదా. ஆனா அது போனது இப்படி டேக் ఆఫ్ అయిపోదు కళ్ళు. కానీ రాయి ఇట్లా వెళ్ళలేదు, రాయి ఇలా వెళ్తుంది పైకి. ஏன்னா அவன் 12 ஹைட்னால அப்படி கீழேந்து வந்து தான் இப்படி அடிக்கணும். ఎందుకంటే ఆయన 12 అడుగులు ఎత్తులో ఉన్నాడు. అది కింద నుండే పైకి రావాలి. அது కళ్ళు எப்படி டேக் ఆఫ్ ஆக முடியும்? రాయి ఎట్లా పైకి రావస్తుంది చెప్పండి? విసిరితే ఇలానే పోతుంది. அவன் சின்ன பையன், అదంటే చిన్నవాడు. அந்த ஈர்ப்பு சக்தி வேற இருக்கு, பூமியின் ஈர்ப்பு சக்தி வேற. భూమికి ఆకర్షణ శక్తి ఉంది. அதெல்லாம் தாண்டி இந்த கல்லு போணும். ఇవన్నీ దాటి ఈ రాయి వెళ్ళాలి పైకి. ஆனா உங்களுக்கு சொல்லட்டுமா, అయితే ఒక మాట చెప్తాను. టార్గెట్ మొదలు ఫిక్స్డ్. ఆల్రెడీ గురి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఆ గురి దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. దావీదు కళ్ళు எடுத்து இப்படி வீசுறாரு. దావీదు రాయి తీసి వేస్తున్నాడు. ஒரு தூதன் கல்லை சுமந்துகொண்டே போறாரு. ఒక దూత ఆ రాయిని మోసుకుంటూ వెళ్తున్నాడు. அந்த కల్లు టేక్ ఆఫ్ ఆవదు. ఆ రాయి అలా పైకి వెళ్తుంది. పైకి మేலே పోయి సరియా గోలియాతుడే నెత్తిలో పోయి పడదు. ఆ రాయి నేరుగా వెళ్ళి గోలియాతు నుదుటికి తగులుతా ఉంది. టార్గెట్ ఫిక్స్డ్. అది గురి ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. వలయ நீங்க போடணும். వల వేయటం వరకే మీ పని. టార్గెట్ நீங்க தான் இது பண்ணணும். మీరు గురిని మీరే నిర్ధారించుకోవాలి. மீன் அவர் கொடுப்பாரு, చేపలను ఆయన ఇస్తాడు మీకు. கல்லு வீசுறது தான் என் வேலை. రాయి వేయటమే నా పని. அது தலைக்குள்ள போ வைக்கிறது அவருடைய வேலை. అది తలలో పంపించే పని దేవుని చూసుకుంటాడు. தேசத்துக்காய் ஜெபிக்கிறது என் வேலை. దేశం కొరకు ప్రార్థించడం నా పని. மாற்றத்தை கொண்டு வர்றது அவருடைய வேலை. మార్పు తీసుకురావటం అది నా దేవుని పని. அவரோட சேர்ந்து ఆయనతో కూడా కలిసి வலைய போட கத்துக்கொள்ளணும். ఆయనతో కలిసి వల వేయటం నేర్చుకోవాలి. அவருக்கு தான் தெரியும் மீனை எப்படி வர வைக்கணும். ఆయనకే తెలుసు చేపలను ఏ విధంగా రప్పించాలి. அவருக்கு தான் தெரியும் சபைக்குள்ள ஆத்துமாக்களை எப்படி கொண்டு வரணும். ఆయనకే తెలుసు సంఘములోకి ఆత్మలను ఎట్లా తీసుకురావాలని. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? நீங்க வேட்டைக்காரனா இருந்தா டார்கெட் ஃபிக்ஸ்டு. మీరు వేటాడు వారైతే గురి సిద్ధపరచబడింది. மாத்திரம் இல்லை, ஒரு வேட்டைக்காரனுடைய கண்கள் பார்த்தீங்கன்னா ரொம்ப என்ன சொல்ற ஷார்ப்பாக இருக்கும். ఒక వేటాడు వాని యొక్క కళ్ళు చూస్తే అది చాలా షార్ప్గా ఉంటుంది, చాలా సూటిగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. సో அடுத்த வசனம் என்ன சொல்லுது? తర్వాత వచనం 5వ వచనం చూడండి. 5வது வசனம் பாருங்க. 5వ వచనం చూడండి అందరూ. రాత్రి అంతము இல்லை, இன்னொரு வேர்டு, அந்த రాత్రి అంతం మేము ఆ వర్డ్తో చదవండి. అది రాత్రి అంతేవు మేము. இங்க பேதுரு என்ன சொல்றாரு? ఇక్కడ పేతురు ఏమంటున్నారు? రాత్రి எல்லாம் நாங்க பிரயாசப்பட்டோம். రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం. రాత్రి எல்லாம் நாங்க பிரயாசப்பட்டோம். రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం. நாங்க நாங்க நாங்கன்னு சொல்றாரு. వాళ్ళు చెప్తారు మేము 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 మేము. இந்த நாங்கன்ற கூட்டம்லாம் பிரமாணத்துக்கு உட்பட்ட கூட்டம். మేము మేము అన్నదంతా న్యాయ విధికి సంబంధించిన గుంపు. ஆமா, பிரமாணத்துக்கு உட்பட்ட கூட்டத்துக்கு ஒண்ணுமே கிடையாது. ఆ యొక్క న్యాయ విధికి సంబంధమైన గుంపులో ఏమీ దొరకదు. நாங்க செஞ்சிடுவோம், நாங்க பண்ணிடுவோம்,
பண்ணிடுவோம். మేము చేసేస్తాము, మేము ఇట్లా చేసేస్తాం, అట్ట చేసేస్తాం. రాత్రి எல்லாம் பிரயாசப்படுறாங்க. రాత్రి అంతా ప్రయాసపడుతున్నారు. அவர் இல்ல அங்க. ఆయన లేడు అక్కడ. பிரமாணத்துக்கு உட்பட்டு செய்யறது. వీళ్ళు న్యాయ విధికి కట్టుబడి చేస్తున్నారు పనులు. ஆமா, நம்மளும் அந்த மைண்ட் செட்ல இருந்தோம்னா ஒண்ணுமே கிடைக்காது. మనం కూడా ఆ విధమైన మనస్తత్వంతో ఉంటే మనకు కూడా ఏమీ దొరకదు. இங்க சொல்றாங்க பிரமாணத்துக்கு உட்பட்டு அவங்க நாங்க செய்றோம். వాళ్ళు న్యాయ విధి ప్రమాణమును బట్టి అంటున్నారు, మేము చేస్తున్నాం, మా ప్రయాస, మా ప్రయత్నం అని చెప్తున్నారు. அதெல்லாம் நியாய பிரமாணம். கிருபைன்றது என்ன தெரியுமா? అయితే ఇదంతా న్యాయ విధి. అయితే కృప అనేది ఒకటి ఉంది. కృప అంటే ఏంటంటే, நல்லா புரிஞ்சுக்கோங்க, బాగా అర్థం చేసుకోండి. கிருபைனா என்னன்னா, కృప అంటే ఏంటంటే, நான் பண்றது இல்ல, నేను చేయటం కాదు, அவர் என்ன செய்ய வைப்பாரு. ఆయన నా ద్వారా చేయిస్తాడు. நான் கொடுக்கறது இல்ல, నేను ఇవ్వటం కాదు, என்ன கொடுக்க வைப்பாரு. నేను ఇచ్చేటట్లుగా ఆయన చేస్తాడు. இந்த மாசம் பாஸ்டருக்கு ஒரு 1000 ரூபாய் கொடுக்கணும்னு நான் நினைக்கிறேங்க. ఈ నెల పాస్టర్ గారికి ఒక 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నానండి. అనుకుంటున్నాను. நினைச்சுனே இருப்பாங்க. వాళ్ళ జీవితాంతం అనుకుంటానే ఉంటారు. ఈరు கொடுக்க முடியாது. వాళ్ళు ఈరు. ஏன்? ఎందుకు? அவங்க கொடுக்கணும்னு நினைக்கிறாங்க. వాళ్ళు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇలేరు. ஆனா உங்க பலத்தை மிஞ்சி, మీ శక్తికి దాటి, எங்க பாஸ்டருக்கு நான் அதிகமா கொடுக்கணும் ஆண்டவரே, నేను నా దైవజనునికి అధికంగా ఇవ్వాలి ప్రభువా, என்ன கொடுக்க வைங்க, నేను ఇచ్చేటట్లుగా నన్ను చెయ్యి, என்ன கொடுக்க வைங்க, నేను ఇచ్చేటట్లుగా నన్ను మార్చు. அப்படி சொன்னீங்கன்னா, అట్లా చెప్తే அவர் உங்களை கொடுக்க வைப்பாரு. ఆయన మీరు ఇచ్చేటట్లుగా చేయగలిగిన వాడు. அதுக்கு பேர் தான் கிருபை. దానినే కృప అంటారు. நீங்க ஏதாவது செய்ய போறீங்கன்னா, మీరు ఏదో చేయడానికి వెళ్తున్నారంటే அது நியாய பிரமாணம். అది న్యాయ విధి. அங்க வேர்வை தான் மிச்சம், అక్కడ చెమటే కనబడుతుంది. அங்க பிரயாசம் தான் மிச்சம், అక్కడ ప్రయాసే కనబడుతుంది. எடுக்கிறது ஒண்ணுமே இருக்காது, తీసేది ఒక్కటి కూడా చేతికి రాదు. ఆండవరే நீங்க கொடுக்க வைங்க ஆண்டவரே. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మీరు ఇచ్చేటట్లు చెయ్యండి అయ్యా, நீங்க கூட இருங்க ஆண்டவரே, మీరు నాతో ఉండండి అయ్యా, நீங்க என்னோட இருந்து செய்ய வைங்கன்னு சொன்னீங்க, మీరు నాతో ఉండి ఈ కార్యమును చేయించండి అయ్యా అంటే அதுதான் கிருபை. అదే కృప ద్వారా జరుగుతుంది. இங்க சொல்றாரு, రాత్రి எல்லாம் நாங்க பிரயாசப்பட்டோம், రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము, ஒன்னும் கிடைக்கல, ఏమీ దొరకలేదు. ஆனால் உம்முடைய வார்த்தையின் மேல, అయితే నీ మాట చొప్పున வலைகளை போடுகிறோம், మేము వలలు వేస్తాము. வார்த்தையின் மேல, వాక్యము చొప్పున. சொல்லுங்க, వార్తయిన్ மேல. అందరూ చెప్పండి, వాక్యము చొప్పున. என் குடும்பம் వార్తయిన్ மேல, నా కుటుంబము వాక్యము చొప్పున ఉన్నది. என் வேலை వార్తయిన్ అడిపడిల, నా పని వాక్యము చొప్పున ఉన్నది. என்னுடைய ஊழியம் கர்த்தருடைய வார்த்தையின் அடிப்படையில், నా సేవ దేవుని వాక్యము చొప్పున ఉన్నది. ஒவ்வொன்றுக்கும் கர்த்தருடைய வார்த்தை நீங்க ఆధారపట్టురుங்க. మీ జీవితంలో ప్రతి విషయానికి దేవుని వాక్యం మీద ఆధారపడటం నేర్చుకోండి. పేతురు சுய புத்தியால வலைய போட்டான். పేతురు తన స్వబుద్ధితో వల వేశాడు. పేతురు తనடைய ఎఫెక్టాల వలయ పోடுறான். పేతురు తన సొంత తెలివితేటలతో వల వేశాడు. పేతురు நான் ஜெபிச்சிடுவேன், நான் பண்ணிடுவேன் போறான். పేతురు నేను చేస్తాను, నేను పడతాను అని సొంత తెలివితేటలతో நான் சாதிச்சிடுவேன் போறான். నేను సాధిస్తానని వెళ్తున్నాడు. நான் பிறர பாக்கல எடுத்துருவேன் அதிகம் மீனுன்னு போறான். నేను ఇతరుల కంటే ఎక్కువగా చేపలు పట్టేస్తానని వెళ్తున్నాడు. ஒண்ணுமே கிடைக்கல, అయితే ఏమీ దొరకలేదు. ஆனா இப்போ வரான். అయితే ఇప్పుడు వస్తున్నాడు. அவருடைய வார்த்தையின் மேல ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నీ మాట చొప్పున என்னுடைய சபை அவருடைய வார்த்தையின் மேல கட்டப்படணும். నా సంఘము ఆయన వాక్యం మీద కట్టబడును గాక. என்னுடைய குடும்பம் அவருடைய வார்த்தையின் மேல கட்டப்படணும். నా కుటుంబం ఆయన వాక్యం మీద కట్టబడును గాక. என்னுடைய பிசினஸ் அவருடைய வார்த்தையின் மேல கட்டப்படணும். నా వ్యాపారం ఆయన వాక్యం మీద కట్టబడును గాక. நான் வலைய போடுறது அவருடைய வார்த்தையின் மேல போடப்படணும். నేను వల వేయటము ఆయన వాక్యము చొప్పున ఉండును గాక. அவர் சொல்றாரு, உம்முடைய வார்த்தையின் மேல நான் வலைய போடுகிறேன். ఆయన అంటున్నాడు, నీ మాట చొప్పున వల వేస్తాను. அப்ப என்ன ஆச்சு? అయితే ఏం జరిగింది? அதே கடல் தான், అదే సముద్రము, அதே படகு தான், అదే దోణె, அதே நபர், అదే మనుషుడు, எல்லாம் அவர் தான். మొత్తం ఆయనే.
ஆனா இப்போ ஒரு வித்தியாசம் என்னன்னா, అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకత ఏంటంటే சர்வ வல்லமுள்ளவர் அவரோட இருக்கிறாரு. సర్వశక్తి కలిగిన వాడు ఆయనతో కూడా ఉన్నాడు. இப்போ பேதுரு தனிமையில இல்ல, ఇప్పుడు పేతురు ఒంటరిగా లేడు. பேதுரு பலவீனப்பட்டவன் இல்ல. పేతురు బలహీనపడిన వాడు కాదు. எத்தனை பேருக்கு தெரியும் வார்த்தை வந்தா ஒரு எண்ணுக்கடங்க பலன் வருகிறது? ఎంతమందికి తెలుసు దేవుని వాగ్దానం వస్తే చెప్పలేని ధైర్యం వచ్చేస్తది. வார்த்தை வந்தா எனக்கு விசுவாசம் வருகிறது. వాక్యం వస్తే నాలో విశ్వాసం వస్తుంది. வார்த்தை வந்துட்டா என்னால செய்ய முடியாததெல்லாம் நான் செய்ய ஆரம்பிக்கிறேன். వాక్యం నాలోకి వస్తే నేను చెయ్యలేని వాటిని కూడా చేయటం మొదలు పెడతాను. வார்த்தை வந்துச்சுன்னா நான் முன்னேறும்படியாக ஆரம்பிக்கிறேன். వాక్యం వచ్చేస్తే నేను ముందుకు కొనసాగుతాను. என் சுய புத்தியை எடுத்து போடுறேன், నా సొంత బుద్ధి తీసి పక్కన పెడుతున్నా, என்னுடைய அறிவை எடுத்து போடுறேன். నా జ్ఞానాన్ని తీసి పక్కన పెడుతున్నా. கர்த்தருடைய வார்த்தை வந்தால, దేవుని వాక్యము వస్తే, ஆண்டுடைய வார்த்தை வந்தா, ఆయన వాక్యము వస్తే, உங்களுக்கு வந்திருக்கு ஆண்டுடைய வார்த்தை? మీకు వచ్చిందా ఆయన మాట? ஆண்டுடைய வார்த்தையின் மேல வலைய போட்டிருக்கிறீங்களா? మీరు ఆయన వాక్యము మీదనే వల వేశారా? ఆయన వాక్యము చెప్పునే వల వేశారా? எமோஷனல் ஆகுறது வேற, చూడండి, ఉద్రేకపూర్వకంగా చేసేది వేరు, ஆனா வார்த்தையின் மேல வலைய போடுறதுன்றது வேற. అయితే వాక్యం మీద వల వేయటం అనేది వేరు. என்கிட்ட ஒரு பெரிய வண்டி இருந்துச்சு, கிரேட்டா ஆட்டோமேட்டிக். నా దగ్గర ఒక హోండాయ్ క్రేటా ఆటోమేటిక్ బండి ఒకటి ఉంది. இப்போ அதை நான் வித்துட்டேன், నేను దాన్ని అమ్మేశాను. அமௌண்ட் கையில் வச்சுட்டு இருக்கிறேன். దాని డబ్బు చేతిలో పెట్టుకున్నాను. அது ஒரு ஷோரூமில் போய் வேற புது வண்டி எடுக்கணும்னு நான் கையில் அமௌண்ட் வச்சுட்டு இருக்கிறேன். ఆ అమ్మిన డబ్బు నా చేతిలో పెట్టుకొని షోరూంలోకి వెళ్ళి ఇంకో కొత్త కారు కొందామని చేతిలో పెట్టుకొని ఉన్నాను. அப்படியே போய் எடுத்துட்டு இருந்தாலும் வண்டி எடுத்துட்டுக்கலாம். అలానే వెళ్ళి నేను డబ్బులు కట్టి డౌన్ పేమెంట్ కట్టి కొత్త కారు తీసుకోవచ్చు. நான் என்ன பண்ணிட்டேன், నేనేం చేశాను, ஆண்டவரே எனக்கு எந்த வண்டி வேணும், நல்ல வண்டி நீங்கள் சொல்லுங்கன்னு கேட்டேன். నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా ఏ బండి తీసుకోమంటారు, నాకు ఏ బండి కావాలో మీరే చెప్పండి అయ్యా, మీ సలహా చొప్పున తీసుకుంటానయ్యా అని దేవుణ్ణి అడిగాను. நீங்கள் என்ன நினைக்கிறீங்க இதை பற்றின்னு கேட்டுட்டேன். నేను అడిగాను, ప్రభా దీని గురించి మీ ఆలోచన ఏంటి, మీ చిత్తం ఏంటి నాకు చెప్పండి అని అడిగాను. அவர் தன்னுடைய வார்த்தையை கொடுத்தாரு. అప్పుడు ఆయన తన వాక్కునిచ్చాడు నాకు. அப்போஸ்தலர் 8:26 பேச ஆரம்பிச்சிட்டாரு. అపోస్తలులు 8:26 నుండి మాట్లాడాడు. உனக்கு கார் வேணுமா இல்லை சுவிசேஷம் முக்கியமான்னு கேட்டாரு. ఆయన నన్ను అడిగారు, నీకు కారు కావాలా లేకపోతే నా స్వార్థ పని కావాలా అని అడిగాడు. இப்போ பிலிப்புன்றவர் அந்த எத்தியோப்பியா மனுஷன் ரதத்தில் போயிட்டு இருக்கிறாரு. ఫిలిప్ అనబడిన వ్యక్తిని గురించి, అలాగనే అక్కడ ఈ ఎథియోపియా సంబంధించిన మనిషి ఆ నపంసకుడు వెళుతూ ఉన్నాడు. பிலிப் என்ன பண்ணோம்னா ஏறி போய் ரதத்தில் உட்காரக்கூடாது. ఫిలిప్ వెళ్ళి ఎక్కి రథములోకి ఎక్కి కూర్చోకూడదు. என்ன மாதிரி இன்டீரியர், என்ன மாதிரி கார் இது, எவ்வளோ லட்சம் இது, ரதத்தை பார்த்து பிலிப்பு மயங்கக்கூடாது. ఆ రథమును చూసి ఫిలిప్ ఏ విధము చేతనైనా కానీ అతిశయించకూడదు. பிலிப்பு என்ன முழுசும் சுவிசேஷத்து மேலேயே இருக்கணும். ఫిలిప్ మనసంతా దేని మీద ఉండాలంటే కారు మీద కాదు, స్వార్థ మీద ఉండాలి. அவர் ஓட சொன்னால் அது கூடயே ஓடணும். ఆయన పరిగెత్తమంటే దానితో పరిగెత్తాలి. రథం వెనకాలబడి ఏం చేయాలి, పరిగెత్తాలి. అదే ఆయన పని. கண்டிப்பாக நான் ஓடி இருக்க மாட்டேன், ఖచ్చితంగా నేనైతే పరిగెత్తేవాడిని కాదు. ஏன்னா கார் பிரிய நான் கொஞ்சம், ఎందుకంటే కార్ అంటే నాకు ఇష్టం కాబట్టి. எது எவ்வளோ சிசி, எந்த மாடலு, எது நல்லா இருக்கும், எது மைலேஜ், ஹை ஸ்பீட் எதுன்ற கொஞ்சம் நாலேஜ் நமக்கு ஜாஸ்தி. కొద్ది గొప్ప మనకి కార్ల గురించిన కొద్దిగా నాలెడ్జ్ తెలుసో తెలియక లోపలికి ఎక్కువగా వచ్చి జ్వరపడిపోయింది. அதனால நான் நிச்சயமா பிலிப் இடத்துல தான் ஏறி போய் உட்காந்துட்டு இருப்பேன். లేకపోతే నేను పిలిపు స్థానంలో కనుక నేనైతే ఆ రథం వెనకపోవటం కాదు, రథం లోపలికి వెళ్ళి కూర్చునేవాడిని. ஆண்டவர் என்ன பார்த்து சொல்லிட்டாரு, ప్రభు నన్ను చూసి చెప్పారు, உனக்கு ரதம் முக்கியம் இல்ல, నీకు రథం ముఖ్యం కాదు, சுவிசேஷம் முக்கியம். ప్రభు సేవకుడితో చెప్పింది ఏంటంటే, నీకు రథం ముఖ్యం కాదు, స్వార్థే నీకు ముఖ్యం అని చెప్పారు. ஆண்டவர் கார் வேணுன்ற டைம்ல இந்த வார்த்தை கொடுத்தாரு. ప్రభు నేను కారు కొనాలనుకుంటున్న టైంలో ఈ మాట చెప్పాడు. இந்த వార్த்தை வந்த உடனே ఈ వాక్యం రాగానే கார் வாங்குறத விட்டுட்டு కారు కొనటం ఉద్దేశాన్ని తీసేసి மொத்த பணத்தை எடுத்துட்டு சுவிசேஷத்துக்காக ఈ விதைச்சிட்டோம். డబ్బంతా తీసి సువార్త పని కొరకు చిమ్మేశాను మొత్తాన్ని తీసి. ஹல்லேலூயா. హల్లెలూయా. வார்த்தை வரணும், వాక్యం రావాలి. எமோஷனல் இல்ல, இது ఉద్రేకంగా ఏ పని చేయకూడదు. வார்த்தை வந்துச்சுன்னா వాక్యం వస్తే என் வாழ்க்கையை கூட அர்ப்பணிக்கிறதுக்கு நான் ஆயத்தப்படணும். నా జీవితాన్ని కూడా సమర్పించడానికి నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. வார்த்தை வந்துச்சுன்னா వాక్యం వస్తే எனக்கு உண்டானவைகளெல்லாம் அவருக்கு கொடுக்கறதுக்கு நான் முன்னேறணும். నాకు కలిగినవన్నీ ఆయన సువార్త పనికి ఇయటానికి సిద్ధంగా ఉండాలి. ஆமென் చెప్పండి. ఆమేన్. கனவு கண்டு 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 ஒரு நல்ல வீடை கட்டியிருப்பீங்க. మీరు
ఆలోచన చేసి 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 ఆ ఉద్దేశాలు కలలు కని 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 ఒక ఇల్లు కట్టుంటారు. இஷ்டப்பட்டு பட்டு பட்டு கட்டியிருப்பீங்க. ఇష్టపడి పడి 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 కట్టుంటారు ఒక ఇల్లు. ஒன்னொன்னும் உங்களுடைய எல்லா ட்ரீமாக இருக்கலாம். இது இங்கே வரணும், ஃபேன் இப்படி இருக்கும், ஏசி இப்படி இருக்கணும், அந்த ரூம் பெட்ரூமு கிங் சைஸ் பெட் எல்லாம் கனவு, கிச்சனு, ఈ బెడ్ ఇటు ఉండాలి, కిచెన్ రూమ్ ఇక్కడ ఉండాలి, ఏసీ ఇక్కడ ఉండాలి, ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, అన్నీ ఒక ఆలోచనతో గొప్ప సంకల్పంతో నిర్మాణం చేస్తారు. கட்டியிருக்கிறீங்க. కట్టారు. வார்த்தை வந்துச்சு, వాక్యం వచ్చింది దేవుని దగ్గర. కట్టిన తర్వాత వాక్యం వచ్చింది దేవుని దగ్గర. கட்டி முடிச்சிட்டு ஓப்பனிங்காக ஆயிடுச்சு. కట్టి అయిపోయినాక ఓపెనింగ్ కూడా అయిపోయింది. கர்த்தருடைய வார்த்தை வருது, దేవుని వాక్యం వస్తుంది. அப்படியே இது தேவ ராஜ்யத்துக்கு இந்த பாஸ்டர் கொடுத்துருன்னு வருது. అలాగనే దేవుని రాజ్యం కొరకు నువ్వు కట్టిన ఇల్లు ఆ పాస్టర్ గారికి ఇచ్చేయని చెబుతున్నాడు దేవుడు. என்ன செய்றீங்க? ఏం చేస్తారు? ఊరు వదిలిపెట్టి పారిపోతారా? ఏం చేస్తారు చెప్పండి? మీరు யோசிக்கிறீங்க பாருங்க. మీరు ఆలోచిస్తున్నారు ఏం చేస్తారు?